తెలంగాణ పాలిటిక్స్లో కాళేశ్వరం వార్ సాగుతుంది. ఇది రాజకీయ పార్టీల మధ్య యుద్ధం కాస్త ఇప్పుడు కమిషన్ మీదకి ఈ వ్యవహారం మారింది. కాళేశ్వరం కమిషన్ ఒకటి ఏర్పాటైంది. ఆ కమిషన్ నిన్న రిపోర్ట్ ఇచ్చింది. 665 పేజీల రిపోర్ట్ని 60 పేజీలకు కుదించి ఐఏఎస్ అధికారుల కమిటీ క్యాబినెట్కి ఇచ్చింది. క్యాబినెట్లో చర్చించారు. ఆ తర్వాత క్యాబినెట్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మిగిలిన బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ అంశంపై మాట్లాడారు కూడా మీడియాతో. మాట్లాడుతూ ప్రధానంగా ఎక్స్పర్ట్ కమిటీ అనుమతి లేదు, ఆ ఎక్స్పర్ట్ కమిటీ వద్దని చెప్పినా కాళేశ్వరం కట్టారని. తర్వాత రెండోది తొమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చడం అనేది కేసీఆర్ ఇష్టానుసారం మార్చేశారని. అసలు క్యాబినెట్లో దీనికి సంబంధించిన ప్రపోజల్ రాలేదు, క్యాబినెట్లో చర్చించలేదు, క్యాబినెట్ నిర్ణయం కాదు కాళేశ్వరం నిర్మాణం, అసలు ఇది కేవలం కేసీఆర్ నిర్ణయం అని ప్రకటించారు. అయితే దీనికి సంబంధించి దాదాపు గంటన్నర నుంచి కూడా మాజీ ఇరిగేషన్ మంత్రి, అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే ఇరిగేషన్ మంత్రి హోదాలో హరీష్ రావు ఉన్నారు, ఆయనకు కూడా కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఆయన విచారణకు వెళ్ళొచ్చారు, ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దీనికి సంబంధించి అన్నిటికి సంబంధించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం ఆయన చేశారు. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమన్నారు అసలు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ ఇచ్చిన రిపోర్ట్పై ఒకసారి చూద్దాం. మరి ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా ఈ యొక్క ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు మార్చి కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చడం, ఈ రీఇంజనీరింగ్ కూడా ఆనాటి ముఖ్యమంత్రి ఇది సొంత నిర్ణయం చెప్పి ఘోష్ కమిషన్ రిపోర్ట్ లో మరి తేట తెలంగా చెప్పడం జరిగింది. మేడిగడ్డకి షిఫ్ట్ అయినప్పుడు ఆ నోట్ ఫైల్ పై ఇరిగేషన్ సెక్రటరీ, ఇరిగేషన్ మినిస్టర్ అండ్ ముఖ్యమంత్రి సంతకం పెట్టి ఆమోదం ఇచ్చారు. అది క్యాబినెట్ ఆమోదం లేదు. అంత పెద్ద ప్రాజెక్టు క్యాబినెట్ ఆమోదం లేకపోవడం దిస్ ఇస్ ఇల్లీగల్ అని చెప్పి జస్టిస్ ఘోష్ కమిషన్ హస్ క్లియర్లీ స్టేటెడ్ దేర్ షుడ్ హావ్ బీన్ ఎ క్యాబినెట్ అప్రూవల్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ టు బి బిల్ట్ ఎట్ మేడిగడ్డ. ఏమీ ఓఎన్ఎం లేదు. ఇనాగ్రేషన్ తర్వాత నీళ్లు నింపేసిండ్రు. ఆ తర్వాత అప్పుడున్న ఇంజనీర్లే స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. అసలు ఏం మెయింటెనెన్స్ లేదు, రిపేర్ లేదు, ఏం లేదు. ముఖ్యమంత్రి గారు నీళ్లు నింపను, మేము నీళ్లు నింపేసినాం అంతే. అది నీళ్లు నింపే ఉన్నాయి. మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయిన రోజు 10.5 టీఎంసీల నీళ్లు నేల. అదేవిధంగా కంటిన్యూస్ ఇంపౌండింగ్ ఆఫ్ వాటర్ చాలా స్పెసిఫిక్ గా చెప్పింది ఇది ఘోష్ కమిషన్. కంటిన్యూస్ గా నీళ్లు ఈ స్థాయిలో మీరు స్టోరేజ్ చేసినందుకే ఈ బ్యారేజెస్ కొలాప్స్ అయిపోయినాయి. ఒక కారణం చెప్పి రైట్, చూసాం కదా కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్పై నిన్న క్యాబినెట్లో చర్చ తర్వాత రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిన మాటలు మనం విన్నాం. ఓవరాల్గా ప్రజెంట్ ఉన్న రేవంత్ సర్కార్ కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఎలాంటి అనుమతి, క్యాబినెట్ అనుమతి లేదు, ఎవరి అనుమతి లేదు, సరైన నిబంధనలు పాటించలేదు, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కూడా లేదు, కేసీఆర్ ఇష్టానుసారం కట్టుకున్నాడు. అదేదో చెరువు గట్టుపై ఒక కలవట్టో కాలువనో తవ్వి దానికి అడ్డుగా ఒక కలవట్టు కట్టినట్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించారు అనే రకంగా కమిషన్ రిపోర్ట్ వచ్చిందని అదే రకంగా కాంగ్రెస్ పెద్దలు కూడా చెప్తున్నారు, మంత్రులు కూడా. దీనికి సంబంధించి అంశాల వారీగా ఒక్కొక్క అంశానికి సంబంధించి హరీష్ రావు దాదాపు 2 గంటల పాటు 12 గంటల నుంచి గంటన్నర పాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఏం జరిగింది, ఎలా కట్టాము, ఏమైంది అనేది ఒక్కొక్క పాయింట్కి సంబంధించి ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రజలకైతే అది చేరవేశారు. ప్రజలు కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ను నమ్ముతారా, లేకుంటే ప్రస్తుత ప్రభుత్వం చెప్తుంది నమ్ముతారా, లేకుంటే గతంలో పాలకులు హరీష్ రావు ఇరిగేషన్ మంత్రి, గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి, వాళ్ళు చెప్పేది నమ్ముతారా, కాళేశ్వరం వల్ల ప్రయోజనం చేకూరితే ఆ మాటలు నమ్ముతారు, చేకూరకపోతే ఈ మాటలు నమ్ముతారు, వాటెవర్ ఏదైనా హరీష్ రావు మాత్రం చాలా క్లారిటీగా చాలా అంశాలను వివరించారు. కొద్దిసేపటి క్రితం ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా తెలంగాణ భవన్లో ముగిసింది. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఏంటంటే మాకు నోటీస్ రాలే, మీడియాలో మాత్రం లీక్ వచ్చింది. ముందు రోజేమో పిలుస్తలేరు, రిపోర్ట్ ఇచ్చిండ్రు అన్నారు. తెల్లారేమో లే రిపోర్టు ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం అయింది కమిషన్కు, నోటీస్ ఇచ్చిండ్రు అన్నారు. మాకు నోటీస్ రాలే కానీ మీడియాలో మాత్రం నోటీస్ వచ్చింది. అంటే ఇదంతా ఒక కుట్రతో జరుగుతున్నది అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. ఇప్పుడు పూర్తి రిపోర్ట్ బయటకు వస్తే డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ ఇంకా గట్టిగా స్పందిస్తాం. అసెంబ్లీలో పెడతామంటున్నారు. అసెంబ్లీలో 650 పేజీల రిపోర్టు పెట్టండి, చీల్చి చెండాడతాం, నిజాలు ప్రజల ముందు పెడతాం, వాస్తవాలను నిగ్గుదిల్చే విధంగా అన్ని విషయాలను కూడా శాసనసభ వేదికగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఆ విషయాలు
నిజంగా కమిషన్ రిపోర్ట్లో ఉన్న విషయమా, కమిషన్లో లేనిది ప్రభుత్వం ఏమన్నా కల్పించి కొన్ని చెప్పిందా అనేటువంటిది తేలాల్సినటువంటి అవసరం ఉంది. బేస్లెస్ ఎలిగేషన్స్. ఒక ముఖ్యమంత్రి గారు ఒక ప్రాజెక్టును రివ్యూ చేయడం ఆయన బాధ్యత. అది రాజకీయ జోక్యం ఎట్లయితుంది? రివ్యూ చేయడము, త్వరితగతిన ప్రాజెక్టును పూర్తి చేయడము, ప్రజలకు త్వరితగతిన నీళ్ళు ఇవ్వడం అనేది ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వం చేసే పని. అది రాజకీయ జోక్యం అనరు. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ అండ్ ద గవర్నమెంట్. రేవంత్ రెడ్డి గారు రెగ్యులర్గా వరుస ధారావాహికలు ఒకటి తర్వాత ఒకటి, ఎలక్ట్రిసిటీ కమిషన్ అంటాడు, కాళేశ్వరం కమిషన్ అంటాడు, లేకపోతే గొర్రెల స్కామ్ అంటాడు, లేకపోతే ఈ కార్ రేసింగ్ అంటాడు, ఏదో ఒకటి పెట్టి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం. ఆయన ఫెయిల్యూర్స్ మీద చర్చ జరగకుండా, ప్రజలు తిరగబడకుండా లేని కుట్రలను వరుసగా ఒక సీరియల్ లాగా నడుపు. అసలు తమ్మిడిహట్టి దగ్గర మీరు ఏ బేసిస్లో నిర్ణయించారు? తమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత లేదు. తమ్మిడిహట్టి దగ్గర వైల్డ్ లైఫ్ చాప్రాల్ అనే వైల్డ్ లైఫ్ ఉంది, శాంచురీ ఉంది. తమ్మిడిహట్టి దగ్గర మహారాష్ట్ర ఒప్పుకోవడం లేదు. మరి ఏ బేసిస్లా? ఇట్ ఈస్ ఎ క్రిమినల్ నెగ్లిజెన్స్. మీరు ఇవాళ మమ్మల్ని మేడిగడ్డ దగ్గర ఎట్లా పెట్టారు అన్నారు. మేము పెట్టడానికి ఒక బేసిస్ ఉంది, మేము పెట్టడానికి ఒక నివేదిక ఉన్నది. అసలు మీరు తమ్మిడిహట్టి దగ్గర ఎట్లా పెట్టిండ్రు అని నేను అడుగుతా ఉన్నా. పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి లక్షలాది ఎకరాలకు నీళ్లు ఇచ్చినాం. మరి నువ్వేం చేసినవే? 2 ఏళ్ళైంది నీ గవర్నమెంట్ వచ్చి. ఒక్క చెరువు దవ్వినవా? ఒక్క చెక్ డ్యామ్ కట్టినవా? ఒక్క కాలువ దవ్వినవా? ఒక్క ఎకరానికన్నా నీళ్ళు ఇచ్చినవా అని నేను అడుగుతా ఉన్నా. మీరు ఎంతసేపు కేసులు పెట్టుడు, కమిషన్లు వేసుడు తప్ప నువ్వు యాన్నన్ను ఒక రైతుకు ఒక్క ఎకరానికి నీ 2 ఏళ్ల పాలనలో నీళ్ళు ఇచ్చినవా అని నేను అడుగుతా ఉన్నా. కాళేశ్వరంను పడావు పెట్టాలి, బంకచెర్లకు నీళ్లు జారగొట్టాలి, గింత కనబడుతుంది. ఎందుకంటే అది ఇమీడియట్గా రిపేర్ ఉన్నది. 2 పిల్లలు గుంగిపోయినాయి. ఎన్డీఎస్ఏ కూడా చెప్పింది 7th బ్లాక్ను మల్లగట్టు వాడు అని చెప్పింది. అంటే దాన్ని కట్టేది లేదు, నీళ్లు వాడేది లేదు. నువ్వు కట్టద్దు, బంకచెర్లకు నీళ్లు జారాలి, మీ గురువుకు శిష్యరికం, గురు దక్షిణ చెల్లించాలి ఈయన. ఇంతకు మించి మరి ఇంకోటి అడుగుతా. ఎస్ఎల్బీసీ మొన్న ఎస్ఎల్బీసీ కుప్పగూలింది. కాళేశ్వరం అంటే ఏందో మీకు నెక్స్ట్ చెప్తా. కాళేశ్వరంలో 100 కాంపోనెంట్లు ఉన్నాయి. 100లో మేడిగడ్డ ఒకటి. ఆ మేడిగడ్డలో 2 పిల్లర్లు గుంగినాయి. దానికి ఇంత సినిమా చేసినావు. మరి ఎస్ఎల్బీసీ మొత్తానికే కుప్పగూలింది కదా. 6 శవాలు ఈ రోజు కూడా బయటకు రాలే ఇంకా. మరి ఎస్ఎల్బీసీ కూలితే రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా బాధ్యత వహించాలి కదా రిపోర్ట్ ప్రకారంగా. 2 పిల్లలు గుంగితే కేసీఆర్ది తప్పు, హరీష్ రావు తప్పు అంటున్నావు. మొత్తం ఎస్ఎల్బీసీ కొట్టుకుపోయింది, ఎస్ఎల్బీసీ కుప్పకూలింది, 6 శవాలు బయటకు రాలేదు. దానికి ఈ రిపోర్టే బేసిస్ అనుకుంటే రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. రైట్. హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తెలంగాణ భవన్లో చూస్తున్నాం. నిన్న ఏదైతే రేజ్ చేశారో అంటే కమిషన్లో ఉన్న అంశాలను ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి ఏదైతే చెప్పారో దానిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం హరీష్ రావు గారు చేశారు. ఇదే అంశంపై డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు జైన్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. గోవర్ధన్ గారు రిటైర్డ్ ఇంజనీర్, ప్రముఖ ఎక్స్పర్ట్, నీటిపారుదల రంగ నిపుణులు. ఆయనకి నీటిపారుదల రంగంపై పూర్తి అవగాహన ఉంది. ఆయన ఉన్నారు లైవ్లో. ప్రకాష్ రెడ్డి గారు బీజేపీ నేత లైవ్లో మనకు అందుబాటులో ఉన్నారు. కాసేపట్లో జాయిన్ అవుతారు. మనతో ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు గారు కూడా జాయిన్ అవుతారు. ఒక చిన్న బ్రేక్ తర్వాత మనం ఇదే అంశంపై చర్చిద్దాం. అసలు ఏంది, ఎవరి మాటల్లో నిజం ఉంది, ఎవరు చెప్పేది నిజం? ఎందుకంటే ఎవరి వెర్షన్ వాళ్ళు వినిపిస్తున్నారు. గత ప్రభుత్వం వెర్షన్ని హరీష్ రావు వినిపిస్తుంటే ప్రస్తుతం గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఆ కమిషన్ కానీ లేదంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు, రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు చెప్తున్నారు. ఇందులో ఏది వాస్తవం ఉంది, ఎవరి వాదన ఏంటి, ఇదే అంశంపై చర్చిద్దాం. బీఆర్ఎస్ వాదనలో వాస్తవం ఉందా, లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం, లేదంటే కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ దగ్గరగా ఉందా, వాస్తవాలకు దగ్గరగా ఉందా చర్చిద్దాం. ముందు గోవర్ధన్ గారితో మాట్లాడదాం. ఎందుకంటే నీటిపారుదల రంగంపై విశేష అనుభవం ఉంది. ఆయన నిన్నటి నుంచి, అంతకుముందు నుంచి కూడా ఈ అంశంపై క్లారిటీ ఉంది కాబట్టి గోవర్ధన్ గారు మిమ్మల్ని సూటిగా నేను 3 ప్రశ్నలు అడుగుతాను. ఆ 3ంటికి మీరు సమాధానం ఇచ్చాక దాన్ని బేస్ చేసుకొని నేను డిబేట్లోకి వెళ్తాను. ఒకటి, క్యాబినెట్ నిర్ణయం కాదు ఇది, క్యాబినెట్ అప్రూవల్ లేదనేది ప్రధాన వాదన. అది కేసీఆర్ కట్టుకున్నాడు, మన ఇంట్లో ఏదో సంపు కట్టుకున్నట్టు కాళేశ్వరం కేసీఆర్ కట్టుకున్నాడు అనే రకంగా బయట ప్రొజెక్షన్ వస్తుంది. అది ఎంతవరకు వాస్తవం ఉంది ఒకటి. రెండవది, తొమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చడం వెనుక ఏదో మతలబు ఉంది, అందులో సిన్సియారిటీ లేదు. ఆ వర్డ్ కాళేశ్వరం కమిషనే పేర్కొంది.
అందులో సిన్సియారిటీ లేదు, అది వ్యక్తిగత ప్రయోజనాల కోసం మార్చారనే రకంగా డైరెక్ట్ అలా అనకపోయినా ఇండైరెక్ట్గా అలాంటి ఇండికేషన్ ఒకటి ఇచ్చింది. రెండో పాయింట్. మూడోది, ఒక నిపుణుల కమిటీ 5 రిటైర్డ్ ఇంజనీర్లతో కేసీఆర్ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ అసలు ఈ మేడిగడ్డ వద్ద కట్టొద్దు అని చెప్పింది అనేది కాంగ్రెస్ ప్రభుత్వ వాదన. బీఆర్ఎస్ చెప్తుంది ఏంటంటే మేడిగడ్డ నుంచి మిడ్ మానేర్కు పంపడం సాధ్యం కాదు, ఎల్లంపల్లికి పంపండి అంటేనే దాన్ని మార్చి ఎల్లంపల్లికి తెచ్చాం వాటర్ని మేడిగడ్డ నుంచి అనేది బీఆర్ఎస్ వాదన. ఈ మూడు ముఖ్యంగా కాళేశ్వరం రిపోర్ట్, కమిషన్ రిపోర్ట్లో ఉన్న ప్రధానంగా ఉన్న వాటిలలో ఈ మూడు కీలకాంశాలు. ఈ మూడు కమిషన్ ఒక రకంగా చెప్తుంది, ఆ కమిషన్ చెప్తున్న దాన్నే ప్రభుత్వం చెప్తుంది. ప్రభుత్వం ఇప్పుడు కాదు, దాదాపు కాళేశ్వరం ఇష్యూ వచ్చిన నుంచి ప్రభుత్వం చెప్తున్న అంశాలు ఈ మూడు. అదే కమిషన్ కూడా రిపోర్ట్ ఇచ్చింది. నేను చూసిన దాంట్లో నా వరకు 60 పేజీలు బయటకు వచ్చినాయి. అందులో ఒక్క కొత్త అంశం కూడా లేదు. ఇవన్నీ గతంలో ఎప్పటి నుంచో చర్చిస్తున్న అంశాలే కమిషన్ ఎండార్స్ చేసినట్లుగా అనిపిస్తుంది. మీరు ఒక ఎక్స్పర్ట్ కాబట్టి మీకు ఇదంతా చెప్పి అడుగుతున్నాను. రాజకీయాలు, పొలిటికల్ అది పక్కన పెడదాం, అది వేరు. ఎక్స్పర్ట్గా మీరు ఏం చెప్తారు? అంటే ఒకటి, తుమ్మిడిహెట్టి దగ్గర నీళ్లు లేవు అనేటువంటిది అత్యంత దుర్మార్గమైనటువంటి ఆరోపణ. తుమ్మిడిహెట్టి దగ్గర సఫిషియెంట్ వాటర్ ఉంది. తుమ్మిడిహెట్టి దగ్గర నీరు ఉన్నప్పటికీ కూడా ఆ ప్రాజెక్టుని కేసీఆర్ గారు మేడిగడ్డకి మార్చిన తర్వాత హై పవర్ కమిటీ తర్వాత రిపోర్ట్ చేసింది. హై పవర్ కమిటీ మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల మిగతా విషయాల్లో. రెండవది, వీరు వ్యాప్కోస్ ఏదైతే కేంద్ర ప్రభుత్వ జలశక్తి శాఖ కింద పనిచేసేటటువంటి వ్యాప్కోస్ ఏదైతే ఉందో అది ముందు విస్తృతమైనటువంటి సర్వే చేసింది. ఆ సర్వే తర్వాతనే మేము దాన్ని ఇక్కడికి మార్చామని చెప్పారు. అసలు వ్యాప్కోస్ అంటే ఘోష్ కమిషన్ రిపోర్ట్ లో, నివేదికలో వ్యాప్కోస్ అనేటువంటి ప్రస్తావన హై పవర్ కమిటీ డిసైడ్ చేసిన తర్వాత, కేసీఆర్ డిసైడ్ చేసిన తర్వాత, హై పవర్ కమిటీ డిసైడ్ చేసిన తర్వాత అప్పుడు వ్యాప్కోస్ రిపోర్టు వీళ్ళు తీసుకున్నారు. కానీ తర్వాత రెండవది, మీరు ఇంకోటి అడిగారు, తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చినటువంటి క్రమం అంతా కూడా, తుమ్మిడిహెట్టి వాస్తవంగా 152 మీటర్ల అనేటువంటిది అది ప్రస్తావనలో లేదు, అది అయిపోయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే అది అయిపోయింది, వాళ్ళు ఆమోదించాలని చెప్పారు, అది అయిపోయింది. కేసీఆర్ గారు దేవేంద్ర ఫడ్నవీస్ తో ముఖ్యమంత్రి అయిన తర్వాత బాంబేలో ఒప్పందం కుదుర్చుకొని, ఆ ఒప్పందం యొక్క సారాంశం ఏంటంటే మేడిగడ్డ వద్ద 100 మీటర్ల దగ్గర ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు, 148 మీటర్ల వద్ద తుమ్మిడిహెట్టి దగ్గర ఒక ఒప్పందం కుదుర్చుకున్నారండి. 140 సముద్ర మట్టానికి 148 మీటర్ల ఎత్తున. ఈరోజు హరీష్ రావు గారు ఇప్పుడు ప్రెస్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో ఈ రోజు ఏదైతే మాట్లాడారో అంటే చాలా శుద్ధ అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఏంటంటే వార్దా దగ్గర ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు, రెండవది మేడిగడ్డ దగ్గర ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు, రెండవది చనాకా కొరాటార దగ్గర ఆదిలాబాద్ మహారాష్ట్ర బార్డర్ లో ఇంకొక లిఫ్ట్ ఇరిగేషన్ ఒప్పందం కుదుర్చుకున్నారని మాట్లాడుతున్నారు. చనాకా కొరాట ఒప్పందం వాస్తవమే, మేడిగడ్డ ఒప్పందం వాస్తవమే, కానీ వార్దా ఒప్పందం అనేటువంటిది ఈ రోజుకి నేను హరీష్ రావు గారిని, టిఆర్ఎస్ పార్టీని నేను సవాల్ చేస్తున్నాను. ఈ రోజు వరకు కూడా వార్దా ఒప్పందం అనేది మహారాష్ట్ర టిఆర్ఎస్ గవర్నమెంట్, కేసీఆర్ గవర్నమెంట్ మధ్య జరగలేదు. ఈ రోజు వరకు వార్దా ఒప్పందం అనేటువంటిది ఎందుకు ప్రస్తావన వచ్చిందంటే, తుమ్మిడిహెట్టి నుంచి బ్యారేజీని, ఒక సుస్థిరమైనటువంటి బ్యారేజీని బైపాస్ చేయడానికి చాలా చాలా సాంకేతికంగా రాష్ట్ర సమాజాన్ని వంచడానికి తీసుకొచ్చినటువంటి వార్దా ప్రాజెక్టు. వార్దా ప్రాజెక్ట్ ఎందుకు వచ్చింది అంటే, అది కేవలం వార్దా అనేటువంటి ఒక చిన్న రివర్ తుమ్మిడిహెట్టి దగ్గర కలుస్తుంది. వార్దా కంటే చాలా పెద్ద రివర్ వైన్గంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుంచి వస్తుంది. తుమ్మిడిహెట్టి దగ్గర వార్దా, వైన్గంగ రెండు కలుస్తాయి. అయితే తుమ్మిడిహెట్టి దగ్గర ఈనాటి వరకు కూడా ఒప్పందం కేసీఆర్ మేడిగడ్డ దగ్గర చేసుకున్నారు, తుమ్మిడిహెట్టి దగ్గర 148 మీటర్ల దగ్గర కూడా చేసుకున్నారు. ఆ 148 మీటర్ల దగ్గర చేసుకున్నటువంటి ఒప్పందం కాలువ వెడల్పు చేయడము, కాలువ లోతు తవ్వడం ద్వారా ఉన్నటువంటి 1727 కోట్ల రూపాయల కాలువని లోతు వెడల్పు చేయడం ద్వారా అంతకంటే ఎక్కువ నీరుని అంతకంటే తక్కువ ఖర్చుతో అన్నారం, మేడిగడ్డ లాంటి లిఫ్ట్ లేకుండా
ఒక సింగిల్ లిఫ్ట్ తో 72 కిలోమీటర్ల గ్రావిటీ కాలువతో ఒకే ఒక చిన్న 19 మీటర్ల లిఫ్ట్ తో ఎల్లంపల్లికి నీళ్ళు వస్తాయండి. ఇది మేడిగడ్డ అన్నారం సుందిల్లా 3 లిఫ్టులు కలిసి దాని ఎత్తు ఎంత అంటే 128 మీటర్లు అండి. అదే తుమ్మిడిహెట్టు దగ్గర కనుక కట్టి ఎల్లంపల్లికి నీళ్లు తీసుకొస్తే ఆ లిఫ్ట్ ఒకటే ఒకటి ఉంటుంది, మిగతా 2 లిఫ్టులు అన్నారం మేడిగడ్డ సుందిల్లా అవసరం లేదు, అన్నారం మేడిగడ్డ అవసరం లేదు. అప్పుడు 19 మీటర్ల లిఫ్టే ఉంటుంది. రెండవది మీరు ఇంకో క్వశ్చన్, చిట్ట చివరి క్వశ్చన్ ఏమడిగారండి? క్యాబినెట్ ఒకటి హలో క్యాబినెట్ అప్రూవల్ లేదు అనేది ఒకటి. క్యాబినెట్ అప్రూవల్, కేసీఆర్ నిర్ణయించిన తర్వాత క్యాబినెట్ అప్రూవల్ అనేటటువంటిది తర్వాత వచ్చింది. క్యాబినెట్ కమిటీ, వాస్తవంగా క్యాబినెట్ అప్రూవల్ కాదు, క్యాబినెట్ కమిటీ హరీష్ రావుని, ఈటెల రాజేందర్ని, తుమ్మల నాగేశ్వరరావు క్యాబినెట్ సబ్ కమిటీ ఉంది. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ని ఆటోమేటిక్ గా క్యాబినెట్ అప్రూవల్ చేస్తుంది కదా, చేయకుండా ఎలా ఉంటుంది? ఇంకొక క్వశ్చన్ మీరు అడిగారు, ఇంకొక నిపుణుల కమిటీ ఏదైతే ఉందో, నిపుణుల కమిటీలో ఒక 5 ప్రముఖ రిటైర్డ్ ఇంజనీర్లను వాళ్ళకు ఒక హెలికాప్టర్ ఇచ్చి మీరు తుమ్మిడిహెట్టి సరైందా, తుమ్మిడిహెట్టి ప్రాంతంలో ఉన్నటువంటి దిగువ ప్రాంతం సరైందా అని చెప్పేసి వాళ్ళు చాలా క్లియర్ గా మేడిగడ్డ సరైందా అని చెప్పేసి ఒక సర్వే చేయమని చెప్పారు. వాళ్ళు సర్వే చేసి వాళ్ళు స్పష్టమైనటువంటి నివేదిక ఇచ్చారు. మేడిగడ్డ అనువైనటువంటిది కాదు. నిపుణుల కమిటీ నివేదికలో 5 ఇంజనీర్లలో ఒక్క ఇంజనీర్ తప్ప మిగతా ఇంజనీర్లు 4 సంతకాలు చేశారు ఆ నిపుణుల కమిటీ నివేదికలో. అంటే గోవర్ధన్ గారు ఆ నలుగురు తుమ్మిడిహెట్టి వద్దే కట్టమని చెప్పారా? నలుగురు తుమ్మిడిహెట్టి లేదా తుమ్మిడిహెట్టి కంటే కొద్దిగా దిగువన. అదే కొద్దిగా దిగువన అంటే మేడిగడ్డ వచ్చేస్తుంది కదా అప్పుడు. అది కాదు, మేడిగడ్డ కాళేశ్వరం కాన్ఫ్లుయెన్స్ కు పైన తుమ్మిడిగడ్డి అత్యంత అనువైంది, మేడిగడ్డ కాదు అని చెప్పేసి వాళ్ళు చాలా క్లియర్ గా చెప్పారు. అంటే వాళ్ళు చెప్పింది, అంటే నాకు ఒక చిన్న డౌట్, వాళ్ళు చెప్పింది మేడిగడ్డ నుంచి నేరుగా అక్కడ నుంచి వాటర్ని ఎత్తిపోసి మిడ్ మానేర్లో పోయాలనేది ప్రతిపాదన. అది సరైనది కాదు, అలా పోయకూడదు అన్నారు. దానివల్లే దాన్ని ఎల్లంపల్లికి మేము మార్చాము అనేది హరీష్ రావు గారు చెప్తున్నమాట. దానివల్లే మేడిగడ్డకి మార్చామని చెప్పారు. అది కాదు మేడిగడ్డకి ఎందుకు మార్చారు అంటే, హరీష్ రావు గారు టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ప్రముఖులు, కేసీఆర్ కుటుంబము అసత్యాన్ని అద్భుతమైనటువంటి సత్యంగా చెప్పడంలో దిట్టలండి. అబద్ధాన్ని అద్భుతమైనటువంటి నిజంగా తెలంగాణ సమాజాన్ని, భారతీయ సమాజాన్ని, ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరినీ, నాగరికుల్ని వంచడంలో వీళ్ళంత దిట్టలు ఎవరు లేరండి. ఈ రోజుకి కాళేశ్వరం కమిషన్ 660 పేజీల్లో అద్భుతమైనటువంటి చాలా క్రిటికల్ విషయాలను తేల్చేసింది. క్రిటికల్ విషయాలు తేల్చేసిన తర్వాత నిన్న కేబినెట్ చర్చించేటటువంటి ముందట టిఆర్ఎస్ పార్టీ ఏది మన కన్నెపల్లి పంప్ హౌస్ కి వచ్చేసి అక్కడ నుంచి నీళ్ళు ఎత్తమని చెప్తారండి. అసలు కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి 21 అక్టోబర్ 2023 రోజు ప్రాజెక్ట్ ఏదైతే అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ప్రాజెక్టు కుంగిపోయిందో, ఆ ప్రాజెక్టు కుంగిపోయినప్పుడు ఎన్డిఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వచ్చి 2 రోజులు అక్కడ పర్యటించి, ఆ 2 రోజుల తేదీ ఎప్పుడండి, ఆ 2 రోజులు కూడా మనకు క్లియర్ గా మనకు ఉంది. ఆ 2 రోజులు వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఆ 2 రోజుల్లో పరిశీలించి ఒక ప్రాథమిక నివేదిక ఇచ్చారండి. ఆ ప్రాథమిక నివేదికలో వాళ్ళు చాలా క్లియర్ గా చెప్పారు. 2019లో ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్ అయితే 3 ముఖ్యమంత్రులతో, 2019లోనే హైడ్రాలిక్ జంప్ చేసేటటువంటి చోట ఆ దిమ్మలు ఏవైతున్నాయో దిమ్మలు మొత్తం తుడిచిపెట్టుకుపోయినండి. మొత్తం శాటిలైట్ పిక్చర్స్ లో చాలా క్లియర్ గా కనబడుతున్నాయి అవన్నీ కూడా. ఆ దిమ్మలు ఎప్పుడైతే చెదిరిపోయాయో పైనుంచి వచ్చేటటువంటి నీటి జంప్ ఏదైతే ఉందో, హైడ్రాలిక్ దిమ్మలు తొలగిపోవడం వల్ల ఇసుక శాండ్ బెడ్ పైన పడడం వల్ల శాండ్ బెడ్ దాదాపు 6-7 మీటర్ల లోతుకు కోసుకుపోయి గుంతలు పడ్డాయి. ఎప్పుడైతే గుంతలు పడ్డాయో బ్యారేజ్ అడుగున ఉండేటటువంటి ఇసుక అంతా కూడా గుంతల్లోకి వచ్చేసింది. ఈ విధంగా బ్యారేజ్ అడుగున మొత్తం కూడా మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా 3 బ్యారేజీలలో అటు చివరి నుంచి ఇటు చివరి వరకు లోపల భారీ క్యావిటీస్, భారీ గుహల లాంటి బోయారాలు అక్కడ నుంచి ఇక్కడి వరకు ఏర్పడ్డాయి. 2019లోనే పెద్ద పెద్ద బొంగలు పడడం వల్ల ఆ బొంగల్ని పూడ్చడం కొరకు కెమికల్ గ్రౌటింగ్ చేశారు, సిమెంట్ గ్రౌటింగ్ చేశారు.
సిమెంట్ కెమికల్ గ్రౌటింగ్ 2019లోనే మళ్ళీ బయటకు వచ్చేసి మళ్ళీ బొంగలు బయటపడ్డాయి. మళ్ళీ తర్వాత పాలి యూరోపియన్ గ్రౌటింగ్ చేశారు, 2019లో చేశారు. ఈ గ్రౌటింగ్ అంటే ఒక మెటీరియల్ ఆ బొంగల్లో కుక్కడం. రైట్, మీరు చెప్తున్న ప్రకారం గోవర్ధన్ గారు ఆ మేడిగడ్డ అనేది కరెక్ట్ ప్లేసే కరెక్ట్ కాదు అనేది మీరు అంటున్నారు. సరే, అఫ్ కోర్స్ కాళేశ్వరం కమిషన్ చెప్పింది, చాలా అంశాలు ప్రభుత్వం కూడా చెప్తుంది. అయితే ఇప్పుడు నేను అడుగుతున్న పాయింట్ ఏంటంటే, మీరు చెప్తున్న ప్రకారం తమ్మిడిహట్టి నిజంగా సరైన ప్రాంతం అయితే అక్కడి నుంచే ఇప్పుడు మేడిగడ్డకు వాటర్ పైప్ లైన్ వేయడమో లేకుంటే వాటర్ తీసుకురావడమో ఏదో చేయడం వల్ల ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ని సద్వినియోగం చేసుకునే అవకాశం ఉందంటారా, లేదా అసలు అవకాశమే లేదా? ఈ ప్రాజెక్ట్ పనికిరాదా? ఇక అస్సలు లేదండి. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ చాలా ఫైనల్ రిపోర్ట్, 400 పేజీల రిపోర్ట్ చాలా క్లియర్ గా చెప్పింది. 400 పేజీల రిపోర్ట్ సారాంశం ఏంటంటే, ఏదైతే 7వ బ్లాక్ లో ఉండేటటువంటి మొత్తం పియర్స్ మొత్తం కుంగిపోయాయో, ఒక 2 పియర్స్ 5 ఫీట్లు కుంగిపోయాయి. మిగతా పియర్స్ అని మొత్తం 11 పియర్స్, మిగతా 9 పియర్స్ వివిధ లోతుల్లో కిందికి కుంగిపోయాయి. ఆ 7వ బ్లాక్ లో ఉన్నటువంటి 11 పియర్స్ అంటే 11 గేట్లు అడుగుముట్ట కూల్చిన తర్వాత, కూల్చడానికి కూడా సాధారణ పద్ధతుల్లో కూల్చడానికి వీల్లేదు. దేశంలో ఉండేటటువంటి ప్రముఖ వైజ్ఞానిక సంస్థలతో, సాయిల్ లో ఉండేటటువంటి నిపుణమైనటువంటి సంస్థలతో ఒక కమిటీ వేసి, ఆ కమిటీ రిపోర్ట్ ప్రకారం ఆ కమిటీ రిపోర్ట్ ను సిడబ్ల్యూసికి ఇచ్చి, ఆ సిడబ్ల్యూసి పర్యవేక్షణలో ఆ 7వ బ్లాక్ ను మొత్తం కూల్చి నిర్మించాలని చెప్పారు. ఇంకోటి కూడా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ చెప్పిందండి. అంటే 7వ బ్లాక్ కూల్చి 11 పియర్స్ 11 గేట్లు మొత్తం నిర్మించినప్పటికీ కూడా 6వ బ్లాక్ కానీ 1వ బ్లాక్ నుంచి 6వ బ్లాక్ కానీ 8వ బ్లాక్ వరకు మొత్తం 81 పియర్స్ ఉంటాయి. ఏది కుంగదనే గ్యారెంటీ లేదు. నాట్ ఓన్లీ మేడిగడ్డ, అన్నారం సుందిలలో కూడా ఏ గేటు ఏ పియర్ కూడా కుంగదనేటటువంటిది గ్యారెంటీ లేదు. ఇక్కడ అత్యంత కీలకమైన విషయం, నీటిపారుదల శాఖ మంత్రి మాజీ హరీష్ రావు గారు, ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు సమాధానం చెప్పారు. ఏం సమాధానం అంటే, ఎప్పుడైతే ప్రాజెక్టు కుంగినటువంటి సమయంలో ప్రాథమిక నివేదికలో ఎన్డీఎస్ఏ క్లియర్ గా చెప్పింది. ఏమని చెప్పింది? 3 బ్యారేజీల్లో కూడా ఏ ఒక్క చోట కూడా చుక్క నీరు ఉంచడానికి వెళ్ళలేదు. ప్రాజెక్టు బ్యారేజీలు ప్రధానంగా కుంగిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, శాండ్ బెడ్ పైన 2.5 టీఎంసీల కంటే ఒక్క నీటి చుక్క కూడా అదనపు నీటి నిల్వల్ని చేయొద్దు. కానీ మేడిగడ్డలో 16 టీఎంసీలు, అన్నారంలో 12 టీఎంసీలు, సుందిలలో 8 టీఎంసీలు అండి. అంటే ఈ నీటి నిల్వ శాండ్ బెడ్ పైన ఎప్పుడైతే చేశారో అది అత్యంత ఘోరమైనటువంటి విపత్తుకు దారితీసింది. రెండవది, వీళ్ళు 2019 నుంచి 23 వరకు దిమ్మెలు కూలుతున్నా, ఆఫ్రాన్ మొత్తం కుంగిపోతున్నా, రాఫ్ట్ మొత్తం కుంగిపోతున్నా, దిమ్మలు మొత్తం చెల్లా చెదిరైపోయినా, లోపల నుంచి బొంగలు పడ్డా, లేకపోతే సిమెంట్ గ్రౌటింగ్ ఇలాంటి వాటికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ కానీ మిగతా వాటిని కూడా ఓఎండ్ఎండిని కూడా ఏ రోజు పట్టించుకోలేదు. రెండవది, మేము భారీ ఎత్తున ఈ 24 నెలలో 2016 నుంచి 24 నెలలో మేము బ్యారేజీలు పూర్తి చేయాలి, బుర్జ్ ఖలీఫా కంటే ఎక్కువగా, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రముఖ నిర్మాణాల కంటే ఎక్కువగా రోజు కొన్ని 10,000 క్యూబిక్ మీటర్ల సిమెంట్ మేము పోసాము అని చెప్పేసి హరీష్ రావు గారు చాలా గర్వంగా, చాలా ప్రశంసాపూర్వకంగా వాళ్ళు చేసినటువంటి పని కీర్తించారు. ఎప్పుడైతే సిమెంట్, కాంక్రీట్, మిగతా మిక్చర్, ఇసుక ఎప్పుడైతే కలుపుతామో అక్కడ ఒక హీట్ జనరేట్ అవుతుంది, ఒక వేడి జనరేట్ అవుతుంది. అదే వేడితో కనుక ప్రాజెక్టులో సరైన క్యూరింగ్ జరగకుండా, సరైన పద్ధతిలో దాన్ని ఫిల్లింగ్ చేయకుండా, గ్రౌటింగ్ లోతుగా చేయనప్పుడు ఏమవుతుందంటే అక్కడ బబుల్స్ వస్తాయి. ఈ రోజు అలాంటి ఫ్రాక్చర్సే, అలాంటి బబుల్సే ఆ వేగవంతమైనటువంటి నిర్మాణంలో అద్భుతమైన దోపిడీ ఉంది. ప్రాణహిత ఏదైతే తుమ్మిడిహట్టి ఉందో 38,500 కోట్లతో అయిపోయినటువంటి ప్రాజెక్ట్ ని అన్నెసెసరీగా మల్లన్న సాగర్ పెంచి, కొండపోచమ్మ పెంచి, కింద మేడిగడ్డ, అన్నారం అనవసరమైనటువంటి బ్యారేజీలు కట్టి ఈ రోజు మేడిగడ్డ దగ్గర నిరుపయోగంగా మారిపోయింది. అది నిర్మించడానికి ఏదైనా అవకాశం ఉందా అంటే నిర్మించడానికి ఎక్కడా కూడా అవకాశం లేదు. అది మళ్ళీ తిరిగి పునరుద్ధరించడానికి, రీహాబిలిటేషన్ కూడా చేయడానికి అవకాశం లేదు. రీహాబిలిటేషన్ చేసిన 1 పైసా ఖర్చు పెట్టినా, 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినా, 10,000 కోట్లు ఖర్చు పెట్టినా అది చేతికి వస్తుందని గ్యారెంటీ లేదు. అది ఖచ్చితంగా మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా 3ంటిని కూడా వదిలేసుకోవాల్సిందే. మీరు
పునర్నిర్మాణం చేయడానికి ఏమాత్రం అవకాశం లేదు. Right. పునర్నిర్మాణానికి వెచ్చించేటటువంటి డబ్బు కూడా లేదు. రెండోది ఘోష్ కమిషన్ రిపోర్ట్ లో చాలా క్లియర్ గా చెప్పారు, 3 బ్యారేజీలను కూడా గవర్నమెంట్ డబ్బులు వెచ్చించాల్సిన అవసరం లేదు. నిర్మాణ సంస్థలు ఏవైతే ఉన్నాయో నిర్మాణ సంస్థలే వాటిని పునర్నిర్మించాలి అని చెప్పేసి చాలా క్లియర్ గా చెప్పారు. ఎల్ఎన్టీ బాధ్యత తప్పుకుంటుంది, ఈటల రాజేంద్ర బాధ్యత తప్పించుకుంటున్నాడు. నేను ఆ రోజు నుంచే ఆయన కేసీఆర్ గారు హరీష్ రావు గారు ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ మేము పెట్టామని చెప్పేసి చెప్తున్నారు. ఈ రోజు ఇంకొక కీలకమైన విషయం, నేను మనస్సు రంగరించి మేడిగడ్డ కాళేశ్వరం ని సృష్టించానని చెప్పేసి కేసీఆర్ గారు పార్టీ హరీష్ రావు గారు చెప్తున్నారు. ఇంజనీర్లు అందరూ ఏమని చెప్పారండి? ఇంజనీర్లు అందరూ కేసీఆర్ గారు హరీష్ రావు గారు మేము ఎక్కడ సంతకాలు పెట్టామంటే అక్కడ సంతకాలు పెట్టాము. కానీ కేసీఆర్ గారు ఘోష్ కమిషన్ దగ్గర రిపోర్టు సాక్ష్యం ఇచ్చేటప్పుడు ఏం చెప్పారు? నాదంతా ఏం లేదండి, నేను ఇంజనీర్లు ఏం డిసైడ్ చేస్తే ఏ డిజైన్ ఇస్తే నేను ఆ డిజైన్ నేను ఆమోదించాను. అది పొలిటికల్ ఇష్యూ, మనం మాట్లాడదాం. అది వాళ్ళు పొలిటికల్ లీడర్లతో మాట్లాడదాం. మీరు చాలా క్లారిటీ ఇచ్చారు ఈ ప్రాజెక్టుకి సంబంధించి, కమిషన్లకు సంబంధించి మీ ఎక్స్పీరియన్స్ అంతా రంగరించి చెప్పారు సమాధానం. థ్యాంక్ యూ గోవర్ధన్ గారు, థ్యాంక్ యూ. దీనిపై పొలిటికల్గా మనం వెళ్దాం. శ్రీనివాస్ గారు కూడా మనకు అందుబాటులో ఉన్నారు, ప్రభుత్వ విప్ గారు. మీ కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ వచ్చింది నిన్న. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి గారు మొత్తం అది కేసీఆర్ చుట్టే తిప్పారు. కేసీఆరే కర్త కర్మ క్రియా ప్రాజెక్టుకి అని చెప్పారు. ఇప్పుడు గోవర్ధన్ గారు కూడా ఖచ్చితంగా ఈ ప్రాజెక్టు వయబుల్ కాదు, సరిగ్గా నిర్మించలే అని చెప్తున్నారు. ఓవరాల్గా అంటే ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ను దోషిగా తేల్చారు, అవి మిగిలిన బ్యారేలు పనికిరావనే చెప్తున్నారు. కాబట్టి ఏంటి మీ కార్యాచరణ ఏంటి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది? కేసీఆర్ను శిక్షించడమో, లేకుంటే కేసీఆర్ను అరెస్ట్ చేయడమో, జైల్లో వేయడమో అక్కడి వరకే పరిమితం అవుతుందా? లేకుంటే దాన్ని ఎలా సద్వినియోగం చేయాలి, ఎలా దాన్ని ఉపయోగంలోకి తేవాలనే కార్యాచరణ కూడా ఏమైనా ఉందా మీ దగ్గర? ఇప్పుడు కేసీఆర్ గారు కర్మ కర్త క్రియాని మేమంటున్నాం అనే మాట కంటే ముందు కేసీఆర్ గారు అన్నారు కదా, దాని కర్మ కర్త క్రియ నా మెదడునంతా రంగరించి ఈరోజు కాళేశ్వరం నిర్మాణం చేస్తున్నామని చెప్పినటువంటి ఆయనే మాట మార్చింది కమిషన్ ముందు 1-to-1లో కానీ ఇతరత్ర వాళ్ళు కానీ మేము మళ్ళీ అధికారులు చెప్పిన విధంగానే ముందుకు పోయినాం అన్నమాట. అంటే దానితోనే డొల్లతనం కనబడ్డది వాళ్ళది. ఈరోజు కమిషన్ కాకతీయతో పాటు ఈరోజు కమిషన్ గొర్లన్నము 1000 కోట్ల మొన్న బయటపడ్డది. కమిషన్ ఈ కార్ రేసింగు, టెలిఫోన్ ట్యాపింగు, అరే ఈ విధంగా చెప్పుకుంటూ అనేక అంశాలలో వాళ్ళకి సంబంధాలు ఉన్నప్పుడు ఈ ఏదైతే కమిషన్ కాళేశ్వరం చెప్పిందో నిజమైంది. కాళేశ్వరం వాళ్ళ కామధేనుగా మార్చుకున్నారు, కాళేశ్వరాన్ని వాళ్ళకి ఏటీఎంగా మార్చుకున్నారు. తమ్మిడెట్టి దగ్గర నీటి లభ్యత ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి కావాలంటే వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా పేరు మార్చిండ్రు, ఊరు మార్చిండ్రు, వాళ్ళ అక్రమ సంపాదన తెరదీసిరని చెప్పండి. మా ముఖ్యమంత్రి నిన్న అన్నట్టుగా ఈరోజు అసలు తమ్మిడెట్టి దగ్గర నుంచి ఎందుకు తీసుకొచ్చి 152 దగ్గర కాబట్టి 142 దగ్గర కట్టచ్చు మీటర్ల దగ్గర అని చెప్పని చర్చ జరుగుతున్నప్పుడు ఈరోజు వాళ్ళు ఏమంటారు, ఎల్లంపల్లి ద్వారానే ఎంఎండి తీసుకొచ్చినామని చెప్పని. ఇప్పుడు ఇంత కింద కట్టి మళ్ళీ మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా 3 బ్యారేజ్ తీసుకొచ్చి మళ్ళీ ఎల్లంపల్లి ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ నిర్మాణం చేసి దాన్ని కట్టారు. అదే తుమ్మిడెట్టి దగ్గర కడితే ఈరోజు కరెంటు బిల్లు తక్కువ ఉంటుండే, ఈరోజు మనకు అవసరాలు తగ్గట్టుగా మనం నిర్మాణం చేసుకునే వాళ్ళు అవుతాం. వాళ్ళు కేవలం కాళేశ్వరాన్ని వాళ్ళ అవసరం కోసం వాడుకున్నదని నేను నిజమైందని ఇక్కడ నేను ఒకటి చెప్తున్నాను మీ ద్వారా ప్రజలకు. ఈరోజు గోవర్ధన్ గారు మాట్లాడినటువంటి మాటలు కానీ తెలంగాణ సమాజము ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఈరోజు మీ ఢిల్లీలో ఉన్నాము, ఈ జాతీయ స్థాయి వార్తా కథనాలు కూడా ఈరోజు నిన్నటి రోజు రాత్రి ఆ కమిషన్ మీద చర్చ జరిగిన తర్వాత కాళేశ్వరంలో వాళ్ళు ఇంత మింగినటువంటి అంశాన్ని కూడా పెద్ద చర్చ జరుగుతూ ఉంది. హరీష్ రావు ఇప్పుడు తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంట్ వేసి దాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది వాస్తవాలు ఆల్రెడీ తెలంగాణ ప్రజల గుండెల్లోకి వెళ్ళిపోయింది, భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి మేధావులకు కూడా వెళ్ళిపోయింది. కాళేశ్వరం కమిషన్గా మారినమాట వాస్తవాలు మొదటి చెప్పింది నేను నిజమైందని. 665 పేజీల నివేదిక, 16 మాసాలు ఇంతమందిని వాళ్ళు ప్రశ్నించి తీసుకొచ్చినటువంటి దాన్ని కూడా తప్పుపట్టే విధంగా ఈరోజు వారు మాట్లాడే మాటలు ఇప్పుడు ఇంకా అబద్ధాలు వాడడం అనేది ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి వెన్నుతో పెట్టిన విద్య. అది కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ కావచ్చు, ఈరోజు కవిత గారు కావచ్చు, ఇవన్నీ సందర్భంలో చెప్పినాం. కానీ ఈరోజు హరీష్ గారు ఇంకా ఈ రోజుకైనా ఈరోజు క్యాబినెట్లో ఆమోదం చేసి మా యొక్క పారదర్శకతను అభినందిస్తారనుకున్నాం. ఏమన్నాడు మా ముఖ్యమంత్రి గారు, ఈరోజు మా క్యాబినెట్లో ఆమోదం తీసుకొని వెంటనే చర్యలు తీసుకుందామని కాదు, అన్ని పార్టీల నాయకుల అభిప్రాయాలు తీసుకొని మేము ముందుకు వెళ్తామని చెప్పండి. ఇంత బోల్డ్గా మా గవర్నమెంట్ ఉంటే
ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాస్తవాలను చెప్పి ప్రజలకు చేరవేసేటువంటి సందర్భం తీసుకొని వస్తే ఈయనకి ఈ విధంగా చీల్స్తాం చెండాడతాం. ఇప్పటికే మేడిగడ్డను చీల్చింది చాలదా మీరు? మేడిగడ్డ కుంగుబాటు గురైంది చాలదా మీరు అంటున్నా? అసెంబ్లీ రాండి, మీ ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు వచ్చి ఈ కాళేశ్వరానికి సంబంధించి ఏదైతే 665 పేజీల నివేదిక పైన మా క్యాబినెట్లో నిన్న ఆమోదం పొంది మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా అసెంబ్లీ నడిచినప్పుడు రావాలి కేసీఆర్ ప్రతిపక్ష నేత హోదాలో ఆనాటి ముఖ్యమంత్రి, ఆనాటి ఒక 5 సంవత్సరాలు సాగునీటి శాఖ మధ్యలో ఉన్న కేసీఆర్ గారు, ఆనాటి 5 సంవత్సరాలు ఉన్నటువంటి ఈరోజు ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారికి అసెంబ్లీలో మాట్లాడే అవకాశం లేదు. వారు బాధ్యులే, హరీష్ రావు గారు బాధ్యులే. ఈరోజు తెలంగాణకు సంబంధించిన ప్రజాదరణ దుర్వినియోగం చేసి ఇప్పటికైనా తప్పైపోయింది, పొరపాటు క్షమించండి చెప్పి తెలంగాణ సమాధానం చెప్పాల్సింది పోయి ఇంకా కింద పడ్డది సామెత అన్నట్టుగా వీళ్ళు కొట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఏది ఏమైనప్పటికీ కూడా మీ మొదటి నుంచి అన్నది నేటి నిజమైంది. మా కక్షాంతి లేదు. మీరు ఒక మాట అన్నారు, వాళ్ళు తీసుకుపోయి జైల్లో పెడతారా, వాళ్ళది చట్టం తన పని తను చేసుకుపోతుందని చెప్పారు. 18 మాసాలు అవుతుంది అసెంబ్లీ నడుస్తా ఉంది. ఎంత రెచ్చగొట్టే విధంగా వాళ్ళ ప్రతిపక్షానికి బీఆర్ఎస్ పార్టీకి అవకాశం సృష్టించి స్పీకర్ గారు ఒక్క నిమిషం కళ్యాణ్ స్పీకర్ గారు పైకి వాళ్ళు కాగితాలు చించి వేసినప్పుడు కూడా ఏ ఒక్క సభ్యుని మీరు సస్పెండ్ చేయకుండా ఎంత పారదర్శకంగా ప్రభుత్వం నడుస్తా గాలికి వదిలేసింది. గాలికి వదిలేసి ఇవన్నీ జరుగుతాయా? జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేశారు కదా. అంటే ఆయన ఏకంగా స్పీకర్ చైర్ని పరిస్థితి స్పీకర్ అవమాన పరిస్తే స్పీకర్ గారిని అవమాన పరిస్థితి కూడా స్పీకర్ ఊరుకుంటే ఎట్లా? ఈ రోజు మేము వ్యక్తిగత కక్ష కట్టుకోలేం కదా. స్పీకర్ చైర్ని ఒకరిపరిచే నేరుగా యుద్ధం ప్రకటించే క్రమంలో ఈ రోజు స్పీకర్ గారికి నిర్ణయం తీసుకోవద్దంటే ఎలా? ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, ప్రకాష్ గారు మీరు ఒక్క నిమిషం లైన్లో ఉండండి. ఎందుకంటే గోవర్ధన్ గారు ఎక్స్పర్ట్గా ఆయన కొన్ని అభిప్రాయాలు చెప్పారు. ఇంకో ఎక్స్పర్ట్ అంటే ఈ ఎక్స్పర్ట్లు కూడా ఎవరి ఒపీనియన్స్ వాళ్ళు చెప్తున్నారా, ఎవరిది నిజం అనే ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ప్రకాష్ గారు కూడా దీనిపై రియాక్ట్ అవ్వడానికి ఉన్నారు. ఆయన మాట్లాడాక మీ దగ్గరికి వస్తాను. ప్రకాష్ గారు, ఈ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు కానీ లేకుంటే మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజెస్ కానీ అవి అసలు వైబులే కావు, ఎందుకు పనికిరావు అనే రకంగా కొంతమంది ఎక్స్పర్ట్ చెప్తున్నారు. గోవర్ధన్ గారు ఇప్పుడే మాతో మాట్లాడారు. మీరు ఒక నీటిపారుదల రంగంపై మీకు కూడా విశేష అవగాహన ఉంది, మీరు ఏం చెప్తారు? నిన్న కూడా మీరు మాట్లాడారు, ఇది ఖచ్చితంగా అంత సక్రమంగా జరిగింది, కాళేశ్వరం వల్ల ఉపయోగం ఉంది, మీరు చాలా అంశాలు చెప్పారు. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడింది, రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది, ఈరోజు హరీష్ రావు గారు పవన్ పాయింట్ ప్రెజెంటేషన్ అన్నీ చూశారు కదా. ఫైనల్గా మీరు ఏమన్నా కంక్లూజన్కి వచ్చారా ఈ వ్యవహారంలో? ఇప్పుడు పీసీ ఘోష్ గారి మొత్తం రిపోర్ట్ వస్తే మనం ఒక కంక్లూజన్ కు రావచ్చు. బట్ ఇవాళ ఉన్న 60 పేజీలు ఏదైతే ఆయన రాస్తాడు అందులో ఉన్నాయో మేము చెప్తున్నాము, ఏం తీయలేదు ఏం పెట్టలేదు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నాడు. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఏంటంటే పక్కనే ఉన్న తుమ్మిడిహట్టి పక్కనే ఉన్న నయనాల గోవర్ధన్ కే కాళేశ్వరం అర్థం కాలేదు, తుమ్మిడిహట్టి అర్థం కాలేదు. పీసీ ఘోష్కి ఎట్లా అర్థమైందండి? ఇప్పుడు ఇప్పటికీ ఆయన 44 టీఎంసీలు ఎత్తిపోసుకునే అవకాశం ఉంది. మూడు లిఫ్టులు పెట్టుకుంటే తప్ప నీళ్లు ఎల్లంపల్లికి రావు అనే సంగతే గోవర్ధన్ అంగీకరించాడు. ఎందుకంటే అది మనం చెప్పింది కాదు, ఇంజనీర్లే చెప్పింది. 44 టీఎంసీల కంటే తుమ్మిడిహట్టి దగ్గర లిఫ్ట్ చేసుకోవడానికి అవకాశం లేదని. 44 టీఎంసీలు ఎక్కడ కొట్టుకోవాలండి? అక్కడ హైదరాబాద్ కు 30 టీఎంసీలు కావాలి, 16 టీఎంసీలు ఎన్టీపీసీకి కావాలి, ఊర్లలో 10 టీఎంసీలు కావాలి, 56 టీఎంసీలు వస్తే మంచిలకే సరిపోతలేవు అవి. మరి ఇక్కడ 44 టీఎంసీలు తీసుకొని ప్రాణహిత చేవెళ్లలో 160 టీఎంసీలు ఎక్కడి నుంచి వస్తాయి? నిజాం సాగర్ నుంచి అప్పర్ మానేర్ దాకా, శ్రీరామ్ సాగర్ దాకా స్థిరీకరణ ఎక్కడి నుంచి వస్తుంది? ఎన్నడైనా తెలంగాణ ప్రజల మీద ప్రేమ మమకారము ఆ కష్టాలు చూసిన వాళ్ళు ఒక్క ఆత్మహత్య చేసుకున్న రైతునన్న గోవర్ధన్ చూసిండా? నాగేశ్వర్ చూసిండా? ప్రొఫెసర్ నాగేశ్వర్, జయప్రకాష్ చూసిండా? ఆ బాధ మాకుంటదండి. జయశంకర్ సార్ రేపు బర్త్డే ఉంది. సారు, నేను, జాదవ్ సారు ఎన్ని వందల మంది శవాలను దించినాం దూలాల నుంచి, ఎంత మంది దగ్గర పోయినాం, బోర్లు వేసుకొని నీళ్లు పడక పెరుగన్నంలో పురుగు మందు కలుపుకొని చచ్చింది కదా. తుమ్మిడిహట్టి నుంచి వీళ్ళందరికీ నీళ్లు ఇస్తారా గోవర్ధన్? ఇప్పటికైనా నేర్చుకోండి, తెలుసుకోండి. అంటే ప్రకాష్ గారు మీరు ఏమంటారు? మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజీలు ఖచ్చితంగా కట్టాల్సిందే, తప్పేం లేదు అందులో. ఆ నిర్మాణ లోపం ఏమైనా ఉంటే ఒక మాట మీరు కొంచెం డిస్కషన్ ఇంకో దిక్కు తిప్పి మరి 968 టీఎంసీల గోదావరి నీళ్లను ఎట్లా వాడుకుంటారో చెప్పానండి. తుమ్మిడిహట్టి దగ్గర 44 వస్తానని చెప్పి మన ఇంజనీర్లు చెప్పారు. 165 ఉన్నదని చెప్పి బెదిర శ్రీరామ్ చెప్పిండు. 165 ఎక్కడ ఎవరి పెళ్లికి తీసుకుపోతారా నీళ్లను? 148 దగ్గర ఎన్ని నీళ్లు ఎత్తిపోస్తారు? అవకాశాలు ఏమున్నాయి? వేమనపల్లి దగ్గర రిజర్వాయర్ కడితే ఎన్ని నీళ్లు వస్తాయి? ఇవన్నీ కూడా ఏంటంటే కేవలం కేసీఆర్ మీద ఉన్న కోపంతో
మాట్లాడుతున్న మాటలు. ఇప్పుడు తెలంగాణ ప్రజల మీద ప్రేమతో మాట్లాడే మాటలు ఇట్లా రావు వాళ్ళ హృదయాల్లో నుంచి. మాకు కావాల్సింది ఇప్పుడు గోదావరి నీళ్ళని తెలంగాణకు వాడుకోవాలి. కాళేశ్వరం తప్పంటే మరి ఏంది రైటో చెప్పండి. ఇప్పుడు దాదాపు 8 ఏళ్ళు 10 ఏళ్ళు అయింది కదా, వేరే మార్గం ఏమున్నది? మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చుకోవాలి? రేవంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళి ఇస్తాడా? నయనాల గోవర్ధన్ ఎక్కడి నుంచి తెచ్చి తెలంగాణ ప్రజలకు నీళ్లు ఇస్తాడో చెప్పానండి. లైన్ లో ఉంటాను, నేను మాట్లాడమనండి. తీసుకుందాం, మీరు ఒక్క నిమిషం లైన్లో ఉంటుంది. గోవర్ధన్ గారిని కూడా తీసుకుంటాం. గోవర్ధన్ గారిని తీసుకోండి, పీసీఆర్ ఫోన్ ఇన్లో తీసుకోండి. ప్రకాష్ రెడ్డి గారు మీరు క్లారిటీ ఇవ్వండి, ఎందుకంటే ఈ మొత్తం మీ చుట్టే జరుగుతుంది. ఇలాంటి నాణ్యత లేని ప్రాంతంలో ప్రాజెక్టు నిర్మించడానికి అన్ని రకాల అనుమతులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అంటే దీన్ని దేన్ని చెక్ చేయకుండా వాళ్ళు అప్లై చేసుకున్నారు, దరఖాస్తు చేసుకున్నారు, అది మీరు అనుమతులు ఇచ్చారని ఒప్పుకుంటారా? మరి ముందు అనుమతులు దేనికి ఇచ్చారండి? అది ముందు మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టడానికి ఇచ్చారు, అన్నారం దగ్గర బ్యారేజ్కి ఇచ్చారు, సుందిల్ల బ్యారేజ్కి ఇచ్చారు. గోవర్ధన్ గారు చెప్తున్నారు అసలు అక్కడ కట్టడానికి అనుకూలంగా లేనే లేదా ప్రాంతం అని. నేను అంతకంటే ముందు అయితే దాని మీదే మాట్లాడతా. గోవర్ధన్ గారు మాట్లాడింది కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ మాట్లాడిన మాటలే మాట్లాడండి, వేరే ఏం మాట్లాడలే. ప్యూర్లీ కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ ఏం మాట్లాడతారో అదే మాట్లాడిండు. నెంబర్ 1 ప్రకాష్ గారు టీఆర్ఎస్ స్పోక్స్ పర్సన్గా మాట్లాడిండు. ఇంట్లో నేను అడుగుతున్న సూటి ప్రశ్న ఏంటంటే 2016లో 17లో 16లో ఎప్పుడో 15లో కేసీఆర్ గారు రాష్ట్ర శాసనసభలో ఒక సాంప్రదాయానికి విరుద్ధంగా, సాంప్రదాయానికి సంబంధం లేకుండా ఒక ప్రజెంటేషన్ ఇచ్చాడు. సప్పట్లు కొట్టినాం, గోర్లతో కొట్టినామా, చేతులతో కొట్టినామా, కాళ్ళతో కొట్టినామా, సప్పట్లు కొట్టి సమర్థించిన వాళ్ళు ఎవరండి? ఈ నయనాల గోవర్ధన్ ఉన్నాడు, ప్రకాష్ గారు ఉన్నారు. అందరూ సప్పట్లు కొట్టి ఇక కేసీఆర్ను అసలు ఈ భూమండలంలోనే ఒక బెస్ట్ సివిల్ ఇంజనీర్గా డిసైడ్ చేసి పెట్టినారు కదా, ఆ రోజు మాట్లాడినారు కదా. ఇంతకంటే ప్రపంచంలో నీళ్ల మీద ప్రాజెక్టు మీద ఎక్స్పర్ట్ లేడని చెప్పి బయటకు వచ్చి టీవీలు తీస్తే మీకు తెలుస్తారండి. 10 ఏళ్ల కింద వీళ్ళందరూ ఏం మాట్లాడినరు? టీఆర్ఎస్ ఇంజనీర్లు, కాంగ్రెస్ ఇంజనీర్లు కాదు కదా ప్రాజెక్టులను కట్టాల్సింది. టీఆర్ఎస్ అశాశ్వతం, కాంగ్రెస్ అశాశ్వతం, తెలంగాణ శాశ్వతమైంది. దీనికోసం అని చెప్పి రాజకీయ కొట్లాటల్లో ఇంజనీర్లు వర్టికల్గా డివైడ్ అయ్యి కాంట్రాక్ట్లు ఇవ్వకపోతే టీఆర్ఎస్ని తిట్టారు, కాంట్రాక్ట్లు ఇస్తే కేసీఆర్ మెచ్చుకున్నారు. ఇదే కదా ఇంజనీర్లు చేసిందంతా కూడా. నేను అందుకోసం చెప్తున్నా నయనాల గోవర్ధన్ ప్రకాష్ రెడ్డి గారు ఇంజనీర్లు ఎలా అయితే వర్టికల్ గా చెప్పారో కేసీఆర్ తో సహా ఇంజనీర్ గానులు ఇంజనీర్లు అండి. ఇదేం పద్ధతి అండి? ఇంజనీర్లు గానులు ఇంజనీర్ గా రిటైర్డ్ అయిన ఇంజనీర్లు, ఒక కెనాల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పెద్ద సూపర్ డూపర్ ఎక్స్పర్ట్ అయిపోయింది ప్రపంచంలో. అదేదో అమెజాన్ రివర్ ను ఆపే పెద్ద మంచి అయిపోయిండు. అట్లాంటి వాళ్ళని తయారు పెట్టుకొని ఇటుపక్క అటుపక్క డబ్బలు కొట్టించుకోవడం కోసం కాదండి. వాస్తవానికి తెలంగాణలో జరిగింది పూర్తిగా విధ్వంసం టీఆర్ఎస్ కాలంలో. అంతకంటే ముందు కూడా జరిగింది, ఆ తర్వాత కూడా జరుగుతూనే ఉంది. ఈ దురదృష్టకరమైన విషయం. నేను అంటున్నా ఈ కాళేశ్వరం మీద వచ్చే రిపోర్టు మొత్తం కూడా వారు పిసి ఘోష్ గారు రిటైర్డ్ జడ్జి అయి ఉండొచ్చు, కానీ అక్కడ ఎక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ కలిసి కూర్చొని రాసినట్టుగా ఉంది తప్పిస్తే అది ఎక్కడ కూడా కేసీఆర్ను ప్రాసిక్యూట్ చేయడానికి కానీ, నిందితుడిగా చూపెట్టడానికి కానీ, నిందితుడిగా ప్రజల ముందు నిలబెట్టడానికి కానీ ఎక్కడ అవకాశం లేదు. పూర్తిగా అది కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి తయారు చేసిన రిపోర్టు. 18 నెలలు గడిచింది. ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీ చర్చ, ఆ తర్వాత సిట్ వేస్తారు, ఆ తర్వాత ఇంకో 20 నెలలు గడుస్తుంది. ప్రజలు మర్చిపోతారు. 1,00,000 కోట్ల తెలంగాణ ప్రజలు 20 సంవత్సరాల పాటు రక్తమాంసాలను రంగరించి పన్ను కడితే ఆ పన్నులు గంగలో పోసినట్టు అక్కడ పెడతారు తప్పిస్తే, ఆ అప్పులు కట్టడానికి పెడతారు తప్పిస్తుంది. ఇట్లా ఏ ప్రయోజనం లేదనేది మా అభిప్రాయం. మీరు సపోర్ట్ కొట్టినప్పుడే అర్థమైపోయింది. నేను అసెంబ్లీలో ఉన్న ఆ రోజు తయారు చేశారు. కేసీఆర్ నదులకు నడకండి నేర్పినారండి కేసీఆర్. టీవీలలో మాట్లాడుతుంటే మేము నవ్వాలను ఏడవాలని అర్థం కాక పారిపోయిన చర్చల్లో. గోవర్ధన్ గారు, ప్రకాష్ గారు కూడా లైన్ లో ఉన్నారు, ఆయన మిమ్మల్ని ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు, అందుకే మిమ్మల్ని మళ్ళీ తీసుకుందాం. ప్రకాష్ గారు మీరు నేరుగా అడగండి గోవర్ధన్ గారిని. చెప్పండి గోవర్ధన్ గారు, ఒక్క నిమిషం మీరు లైన్లో ఉండండి. ప్రకాష్ గారు మీతో నేరుగా మాట్లాడాలనుకున్నారు, అందుకే కలిపాను మిమ్మల్ని. లైన్ ప్రకాష్ గారు, గోవర్ధన్ గారు లైన్లో ఉన్నారు. నేను వింటాను చెప్పానండి. ఇప్పుడు ఒకవేళ కనుక తుమ్మిడి దగ్గర 180 టీఎంసీలు కానీ 280 టీఎంసీలు కానీ దొరికే అవకాశం ఉన్నదా? ఉంటే ఆయన ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇస్తే కనుక మేము ఇక ఈ రేవంత్ రెడ్డి దగ్గర పోయి దీన్ని ఇంప్లిమెంట్ చేయండి అని చెప్తాము. ఎందుకంటే తుమ్మిడి దగ్గర నాకు తెలిసినంత వరకు ఇంజనీర్లు చెప్పింది 44 టీఎంసీల కంటే ఎక్కువ లిఫ్ట్ చేసుకోరాదని చెప్పారు. రెండో తుమ్మిడి నుంచి గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లికి గోవర్ధన్ గారు నీళ్లు తెస్తానంటే ఆయన భగీరథుడు అని చెప్పి అవార్డు ఇచ్చి ఆయన బొమ్మ పెట్టుకొని రోజు పూజ చేస్తాం. గ్రావిటీతో వస్తుందని చెప్పాను. గోదావరి నీళ్లు 1000 టీఎంసీలు రేవంత్ రెడ్డి అడిగినాయి,
ఎట్లా వాడుకోవాలనో చెప్పానండి తెలంగాణకు. మరి రైట్ గోవర్ధన్ గారు వేరే ఏమన్నా మార్గం ఉందా? తుమ్మిడిహట్టి దగ్గర పూర్తి నీటి అవైలబిలిటీ ఉంది. టిఆర్ఎస్ ఎంత ఉన్నది? వినండి ప్రకాష్ గారు వినండి, అదే ఎంత ఉన్నది అవైలబిలిటీ ఎంత ఉంది వాటర్ అని అడుగుతున్నారు అంతే, చెప్పండి ఏముంది క్లియర్ గా. అవైలబిలిటీ 230 టీఎంసీల అవైలబిలిటీ ఉంది. ఆ రోజు మీరు చెప్పింది నమ్మాలన్నా? మీరు వినండి, సిడబ్ల్యూసీ చెప్పింది 165 అని, అలా 63 టీఎంసీలు ఎగువ రాష్ట్రాల వాటా అని. మీరేమన్నా ఇన్వెంట్ చేశారా కొత్తగా? 230 ఉన్నదని ఏ ఆధారంతో మీరు చెప్తున్నారు? మీరు చెప్పేది నేను విన్నా, నేను చెప్పేది మీరు వినండి. నేను ఏమంటున్నా, ఇంటరాక్షన్, మనం ఇంటరాక్ట్ అయిదాము. మీరు చెప్పే దాంట్లోనే అనుమానాలు అడుగుతున్నారు, చెప్పండి పర్లేదా, చెప్పండి. 230 టీఎంసీలు ఎక్కడి నుంచి ఉన్నాయి చెప్పండి. ఎందుకంటే 165 కంటే ఎక్కువ లేవని చెప్పి 63 పర్సీవ్డ్ ఫ్లోస్ ఫ్రమ్ అప్పర్ స్టేట్ అన్యూటిలైజ్డ్ వాటర్ అని చెప్పి సిడబ్ల్యూసీ ఇచ్చిన లెటర్ మీకు కావాలంటే పంపిస్తాను నేను, మీ దగ్గర ఉండి ఉంటది. మరి దాన్ని కాదని చెప్పి 230 ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ రోజు వాస్తవంగా మనకు ఉండేటటువంటి అవైలబిలిటీ మీరు మేడిగడ్డకు తీసుకొచ్చిన తర్వాత మేడిగడ్డ వద్ద మానేరు రివర్ ని మీరు చూపారు. మానేరు రివర్ నుంచి నీరు అసలు దాదాపు ఇటీవల కాలంలో లేదు. మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు గోవర్ధన్, మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు. సిడబ్ల్యూసీ ఇచ్చిన రికార్డ్ ఆధారంగా మాట్లాడదాం. పక్కన ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన పరిశీలకుడు ఉంటాడు. నేను చెప్పేదేమో సిడబ్ల్యూసీ ఫిగర్స్, మీరేమో మానేరులో నీళ్లు ఉన్నాయి, ఇక్కడ నీళ్లు లేవు. ఇది కాదండి, మీరు ఇట్లా మాట్లాడితే నేను ఫోన్ డిస్కనెక్ట్ చేస్తాను, మీతో ఆధారంతో మాట్లాడండి. ఏ ఆధారంతో మీరు చెప్తున్నారు 282.3 టీఎంసీల నీళ్లు ఉన్నాయని సిడబ్ల్యూసీ ఇచ్చిన రిపోర్ట్ ఉంది. 165 టీఎంసీలు ఇచ్చిందని చెప్పిన రిపోర్ట్ ఉంది. అందులో 63 టీఎంసీలు రావన్న రిపోర్ట్ ఉన్నాయి. కాళేశ్వరం ఇక్కడ ఎల్లంపల్లి నింపాలంటే 3 లిఫ్టులు అవసరమైతే అన్న రిపోర్ట్ ఉంది. 44 టీఎంసీలే దొరుకుతుంది అన్న రిపోర్ట్ ఉంది. నేను వీటిని బేస్ చేసుకొని మాట్లాడుతున్నా. మీకేమన్నా ఆధారం ఉంటే మాట్లాడండి, లేకుంటే నేను డిస్కనెక్ట్ చేస్తాను. గోవర్ధన్ గారు మీరు స్పెసిఫిక్ గా చెప్పండి, మీరు చెప్తున్న దానికి ఏంటి ఆధారం చెప్పుకుంటూ చెప్పండి, ప్రకాష్ గారు వింటారు, చెప్పండి. చాలా క్లియర్ గా సిడబ్ల్యూసీని టిఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ మైత్రిలో భాగంగా మేనేజ్ చేసి మేనేజ్ చేసిందంటే ఇప్పుడు అది కాదండి, మీరు సిడబ్ల్యూసీ మేనేజ్ అంటారు, వాళ్ళు కమిషన్ మేనేజ్ చేశారంటారు. అప్పుడు మీరు మళ్ళీ పొలిటికల్ మిమ్మల్ని గోవర్ధన్ గారినే మేనేజ్ చేశారంటారు. అప్పుడు ఏం చెప్తారు? కళ్యాణ్ గారు గోవర్ధన్ గారు సామాన్యునిగా కానీ ఒక ఆధారంతో చెప్తే తప్పకుండా గౌరవిస్తాం. మీరు ఆధారం చెప్పండి. దయచేసి రాజకీయాలు కాదు చెప్పేది, రాజకీయాలు కాదు చెప్పేది. మేనేజ్ చేశారంటే మీరు ఎలా చెప్పగలుగుతారు? అలా అట్లయితే చెప్తారు, నోరు ఉంది కాబట్టి మాట్లాడమేనా మనం ఇక. సార్ చాలా క్లియర్ గా తుమ్మిడిహట్టి దగ్గర అవైలబిలిటీ ఆఫ్ వాటర్ ఉంది. అవైలబిలిటీ ఆఫ్ వాటర్ లేనటువంటిది సమస్య కాదండి. సిడబ్ల్యూసీ మేనేజ్ చేశాక ఇంకెవరు దిక్కు దేశానికి దిక్కేవారు? మరి భారత ప్రధానమంత్రిని సుప్రీంకోర్టు మేనేజ్ చేసిన తర్వాత దేశానికి దిక్కేవారు? నీటిపారుదల విషయంలో ఎవరు చెప్పాలిగా? కళ్యాణ్ గారు, భారతదేశంలో ఏ రకమైనటువంటి సంస్థలనైనా దురదృష్టవశాత్తు పొలిటికల్ పార్టీలు కార్పొరేట్ల అండతో రాష్ట్రాన్ని మిమ్మల్ని మేనేజ్ చేశారు గోవర్ధన్ గారు. మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ మేనేజ్ చేస్తుంది మేము అంటున్నాం. మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ మేనేజ్ చేస్తుంది అంటున్నాం. యు ఆర్ ఆల్సో కల్ప్రిట్ అంటున్నాం ఇప్పుడు. యు ఆర్ ఆల్సో కల్ప్రిట్. గోవర్ధన్ గారు లేకుంటే మీరు పబ్లిక్ ఫోరాల్లో మాట్లాడుకోండి, ఇటువంటి ఛానల్లో మాతో మాట్లాడొద్దు. మీరు ఆధారాలు ఉంటే చెప్పండి. ఎందుకంటే ఒకవేళ మీరు ప్రకాష్ గారు ఒక్క నిమిషం, నేను అనేది 230 ఉన్నాయి అనుకుందాం. మరి 148 మీటర్ల ఎత్తున రిజర్వాయర్ కడితే 1.8 టీఎంసీ ఉంటది. అక్కడ లిఫ్ట్ చేసుకోవడానికి కేవలం 44 టీఎంసీలే దొరుకుతాయని చెప్పి ఇంజనీర్లే చెప్పారు. ఇది కాదని చెప్పి మీరు 230 టీఎంసీల గ్రావిటీతో ఎల్లంపల్లి తీసుకురాగలుగుతారా? నేను అక్కడికే వస్తున్నాను. 148 మీటర్ల వద్ద తుమ్మిడిహట్టి దగ్గర కేసీఆర్ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు కాలువ ఎత్తు, కాలువ లోతు వెడల్పు చేస్తే అవే నీళ్లు 152 మీటర్ల ఎత్తున నీళ్లు ఏవైతే ఉంటాయో ఆ నీళ్ళన్నీ వస్తాయి. అవి 72 కిలోమీటర్లు గ్రావిటీ వస్తుంది. అప్పుడు అన్నారం మేడిగడ్డ అనేటువంటి ప్రాజెక్ట్ బ్యారేజీలు అవసరం లేదు. ఒక నిమిషం, కేవలం 19 మీటర్ల ఎల్లంపల్లిలో పడతాయి నీళ్లు. ఇక్కడ ఆగండి.
ఇప్పుడు 148 మీటర్ల ఎత్తు నుంచి కాలువలు తీసిందేమో 152 మీటర్ల ఎత్తున. ఈ 152 మీటర్లకు లిఫ్ట్ అవసరమా కాదా? గూగుల్ మ్యాప్ రిపోర్ట్స్ లిఫ్ట్ అవసరం 148 మీటర్ల వద్ద లిఫ్ట్ అవసరం లేదు. కాలువ ఎత్తు వెడల్పు లోతు ఎట్లా పెంచేస్తుందండి? ఇప్పుడు 152 మీటర్లకు ఒప్పుకోమని చెప్పి ఆడ బీజేపీ ఫడ్నవీస్ చెప్తా ఉంటే ఆ కాలువలకు 152 మీటర్ల ఎత్తు పెంచితే కాలువలు ముంపు గురి కదా, ఎట్లా 152 మీటర్ల ఎత్తు లోతు 148 మీటర్ల. సరే ఇప్పుడు ఒక పని చేయండి గోవర్ధన్ గారు ఒక పని చేయండి. చర్చ ఎప్పటి కాలువలను విస్తీర్ణం పెంచాలి, లోతు పెంచాలి, కొత్త కొత్త ఉన్నాయి కొన్ని కాన్సెప్ట్. కళ్యాణ్ గారు ఒక్క నిమిషం, ఇప్పటి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కదా తుమ్మిడేటు కట్టడానికి. తప్పకుండా మీరు తీసుకెళ్లి ప్రపోజల్ ఇవ్వండి. వాళ్ళు కట్టినట్టయితే మనకి ఎన్ని నీళ్లు అవసరమైతే అన్ని నీళ్లు అక్కడి నుంచి వచ్చినట్టయితే అన్నారం దగ్గర గానీ కాళేశ్వరం దగ్గర గానీ పంపులు ఆన్ చేయాల్సిన అవసరమే లేదు. ప్రకాష్ గారు మీరు చెప్తుంది కరెక్ట్. గోవర్ధన్ గారు నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు. మేడిగడ్డలో ఈ రోజు నీళ్లు కనుక నిల్వ చేస్తే అవి మళ్ళీ ఉన్నటువంటి బ్యారేజీలన్నీ కూడా కొలాప్స్ అయిపోయే అవకాశం ఉంది. అది ఎన్డీఎస్సీ చెప్పింది. కేసీఆర్ గవర్నమెంట్ కాలంలోనే అక్కడ చుక్క నీరు నిల్వ చేయలే. ప్రకాష్ గారు మీకు తెలియదా? ఎన్డీఎస్సీ చెప్పినప్పుడు 2 నెలల కాలంలో ఉన్న నీళ్ళని మొత్తం కేసీఆర్ గవర్నమెంట్ కదా వెళ్ళగొట్టింది దానిలోంచి. ఒక్క నిమిషం అండి, ఇప్పుడు ఇప్పటిదాకా ఎన్డీఎస్ఏ పియర్ ఎందుకు కూలిపోయిందో చెప్పలేదు. మన లాస్ట్ రిపోర్ట్ లో ఏం చెప్పింది? దీని మీద లోతుగా అధ్యయనం చేయాలని నిపుణులను పెట్టండి అని చెప్పింది. ఎన్డీఎస్ఏ కూడా ఇంకా ఫైనల్ రిపోర్ట్ ఇవ్వలేదు. ఎందుకు కూలిందో చెప్పినప్పుడు ప్రకాష్ గారు ఎన్డీఎస్సీ చాలా కీలక అంశాలు చెప్పింది. 2023 వరకు దిమ్మెలు పోయినాయి, ఆఫ్రాన్ పోయింది, తర్వాత రాఫ్ట్ మొత్తం పోయింది. కేసీఆర్ గవర్నమెంట్ అసలు ఏదాన్ని పట్టించుకోలేదు. దిమ్మెలన్నీ మొత్తం అటు చివరి నుంచి ఇటు చివరి వరకు కూడా మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల 3 పోయాయి. ఇవెవరు కాదనట్లేదు, ఇవెవరు కాదనట్లేదు. ఇప్పుడు మీరు చెప్పిన ఓకే, నేనేమంటున్నా అంటే అన్నారం సుందిల్ల పనికిరావని చెప్పింది ఎన్డీఎస్ఏ. కొన్ని పరిశోధనలు చేయమన్నది, కొన్ని రిపేర్లు చేయమన్నది. అది అక్కర్రావని చెప్పలే కదండి. మీరేమో దాన్ని పనికిరావని చెప్తున్నారు. చెన్నూరు నియోజకవర్గానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చాం, 1,00,000 ఎకరాలకు పైన నీళ్లను అన్నారం నుంచి ఎత్తిపోస్తామని. ఇప్పుడు వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు మీరు? అవి 2 అక్కర్రావంటే గోదావరిలో నీళ్లే ఉండనప్పుడు ఎట్లా ఎత్తిపోసుకుంటారండి వాళ్ళు? ఎట్లన్నా చేసి దాన్ని బాగు చేయాలని చెప్పాలి కానీ నిలువెల్ల విషయం పెట్టుకొని వాటిని అక్కడికే రావని చెప్పి ఎన్డీఎస్ఏ చెప్పకముందే మీరు ఎన్డీఎస్ఏ నోట్లో డైలాగులు పెట్టి మీరు చెప్తే ఎట్లండి? ఎన్డీఎస్ఏ చాలా క్లియర్ గా చెప్పింది. ఈ రిపేర్ చేసేటటువంటి అది కాదు గోవర్ధన్ గారు, ఎన్డీఎస్ఏ కూడా మేనేజ్ అయిందంటారు ఇప్పుడు వాళ్ళు. మీరు అలా అంటే ఇలా అంటారు. సిడబ్ల్యూసీ మేనేజ్ అయినప్పుడు ఎన్డీఎస్ఏ కాదా? మీరు దాన్ని అథెంటిక్ గా తీసుకుంటున్నారండి. మరి అదే మీరు సిడబ్ల్యూసీ మేనేజ్ అని మీరు అంటున్నారు. థ్యాంక్ యూ ప్రకాష్ గారు, థ్యాంక్ యూ గోవర్ధన్ గారు. మన డిబేట్ లోకి వెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రకాష్ రెడ్డి గారు, మేనేజ్ అయిపోయింది సిడబ్ల్యూసీ అనేది ఒక వెర్షన్, ఎన్డీఎస్ఏ మేనేజ్ అయిందని ఇంకొక వెర్షన్. ఏంటి మేనేజ్మెంట్లు ఏంటి? వాటర్ ఇష్యూలో మేనేజ్మెంట్లు ఏంటి? నయనార గోవర్ధన్ గారు మాట్లాడినా, ప్రకాష్ గారు మాట్లాడినా అది 2 వర్గాలుగా మాట్లాడడం తప్పిస్తే ఇంజనీర్ ఎక్స్పర్ట్స్గా అయితే కాదు. అది ఎక్కడ కావాలా, ఎక్కడ ఉండాలనేటువంటిది నేను సూటి ప్రశ్న ఏంటంటే, కేసీఆర్ గారు అసెంబ్లీ లోపల అంత అద్భుతమైన స్పీచ్ ఇచ్చాడని మెచ్చుకున్నా కదా. ఆ రోజు మేము విమర్శించాం. కేసీఆర్ గారు ఇంజనీర్ కాదు, కేసీఆర్ గారు ఎక్స్పర్ట్ కూడా కాదు. ఇంజనీర్లు ఎక్స్పర్ట్లు చెప్తే మేము వినాలి, కేసీఆర్ గారు కూడా వినాలి. కానీ జరిగింది ఏంది? అక్కడ నుంచే మొదలైంది మొత్తం తెలంగాణ విధ్వంసం అంతా కూడా. ఇది మా అభిప్రాయం. ఇప్పుడు ఇచ్చిన రిపోర్ట్ ఫైనల్లీ నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా, పీసీ ఘోష్ గారి రిపోర్టు ఏవైతే మీరు ఎలక్షన్స్ కంటే ముందు రాహుల్ గాంధీతో సహా ఏవైతే మీరు డిమాండ్ పెట్టారో కక్కిస్తాము, అవినీతి జరిగింది, ఏటీఎంగా పనిచేసింది, కోట్ల రూపాయల అవినీతి జరిగింది, 1,000 కోట్లు 1,00,000 కోట్లు అని చెప్పినామో ఆ సంబంధించినటువంటి ఏ ఒక్క అంశాన్ని కూడా పీసీ ఘోష్ కమిషన్లో చెప్పలేదు. అసలు కేసీఆర్ గారిని ప్రాసిక్యూట్ చేయగలిగేటువంటి, ఆయన నిందితుడిగా చూపించేటువంటి ఏ అంశం కూడా అక్కడ లేదు. ప్రొసీజరల్ ల్యాప్సెస్ మాత్రమే చెప్పిండ్రు, టెక్నికల్ ల్యాప్సెస్ మాత్రమే చెప్పిండ్రు. దానివల్ల రాజకీయంగా కేసీఆర్ గారు బయటపడ్డట్టు. కాబట్టి ఇద్దరు కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు కలిసి ఆడుతున్న నాటకం ఇది. 18 నెలలు గడిచిపోయింది, ఇంకో 18 నెలలు గడిచిపోతా తప్పిస్తే దీనివల్ల తెలంగాణ ప్రజలకు ఏమి జరగదు. తెలంగాణ ప్రజలను ఇద్దరు కలిసి మరోసారి మోసం చేస్తున్నారు అనేది మా అభిప్రాయం. రైట్. రవీంద్రరావు గారు మాతో జాయిన్ అవుతున్నారు, ఎమ్మెల్సీ రవీంద్రరావు గారు. విన్నారు, ఇరిగేషన్ ఎక్స్పర్ట్లు విడిపోయారు, ఎవరి వెర్షన్ వాళ్ళు చెప్తున్నారు. ఎట్లా పార్టీలు అంటే మీ ముగ్గురు వెర్షన్లు 3 రకాలుగా ఉంటాయి. మొత్తానికి రేవంత్ రెడ్డి, కేసీఆర్ కలిసిపోయారు.
దీనిలో అసలు ఈ కమిషన్ నివేదికలో కూడా కేసీఆర్కి అయ్యేది ఏమీ లేదు, ఆయనకి ఏమీ కాదు అని ప్రకాష్ రెడ్డి గారు కూడా అంటున్నారు. అసలు ఏంటి కాళేశ్వరం రిపోర్ట్ మీకు ఏమనిపిస్తుంది కమిషన్ది? ఆ రిపోర్ట్ని మీరు అంగీకరిస్తారా? రిపోర్ట్కు ఫర్దర్ అసెంబ్లీలో చర్చ ఉంటుంది, ఆ తర్వాత సిట్టో ఇంకేదో వస్తుంది, ఏం జరగబోతుంది అనుకుంటున్నారు? నేను ఇప్పుడే స్వయంగా తెలంగాణ భవన్ నుంచి హరీష్ రావు గారి ప్రజెంటేషన్ చూసి అక్కడి నుంచి మీ దగ్గరకు వచ్చిన. మాకు కూడా కొద్దిగా రాత్రి వీరి క్యాబినెట్ మీటింగ్లో పెట్టిన అంశం ఏదైతుందో ఆ చర్చ పెట్టాక ఒక్క నిమిషం పజిల్ ఏమై ఉండొచ్చు, ఇంకేమన్నా దీంట్లో అనుమానాలు ఉన్నాయా నిజంగా నేను అంటే ఇప్పుడు హరీష్ రావు గారు పెట్టిన అంటే కాంగ్రెస్ ప్రభుత్వం సక్సెస్ అయింది అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళు కమిషన్ రిపోర్టు ఆ తర్వాత పెట్టిన ప్రెస్ నోట్ మీలోనే కొంత అనుమానం తెచ్చిందంటే జనంలోకి వెళ్ళిపోయింది. అనుమానం అంటే గందరగోళం ఏదో జరిగింది అని, ఏదో గందరగోళం. అదే జనానికి గందరగోళం ఎక్కడ గందరగోళం అనుకుంటున్నారు? బోష్ కమిషను ఈ రకంగా మాట్లాడిందా? మన దగ్గర ఆధారాలు లేవా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తుమ్మిడేటి దగ్గర సిడబ్ల్యూసి చెప్పలేదు, అక్కడ ఎందుకు మార్చారు అంటే మేము నిజంగా మార్చడానికి ఆధారాలు ఏం లేవు అంటే ఇప్పుడు చూపించారు. సిడబ్ల్యూసి మొదటి లెటర్ 18/3/2015, సిడబ్ల్యూసి సెకండ్ లెటర్ 4/3/2015, ఉమాభారతి గారి లెటరు. ఈ 3 లెటర్ల సారాంశం ఏంది? అక్కడ నీటికి సంబంధించి మొత్తం కూడా డివిజన్ చేశారు. 5 రాష్ట్రాలకు ఏముంది, వైపరేట్ ఏమవుద్ది, దీంట్లో తక్కువ ఎత్తులు అంతా ఏంటి, మొత్తంగా తేల్చింది ఏంది? 80 నుంచి 90 టీఎంసీలు కూడా నీటి లభ్యత అనేది లేదు కనుక ఇక్కడ ఏ రకంగా చూసుకున్నా కావాల్సినంత నీరు తెలంగాణకు కావాల్సిన నీరు తీసుకోలేమని చెప్పని మనం ఇక్కడికి వచ్చాం. ఆధారాలు లెటర్లు ఉన్నాయి. సిడబ్ల్యూసి ఎన్ని 5 రాష్ట్రాలకు ఉంది, ఎంత ఉంది, నికరంగా ఎంత నీటి లభ్యత ఉందనేది చెప్పారు. మీరు బీజేపీ కలిసి మేనేజ్ చేసిందని కదా అంటున్నారు. ఇక అంతకంటే దిగజాడు కాంగ్రెస్ వాళ్ళు ఎంత స్థాయికైనా దిగజారి మాట్లాడతారు. వారి లక్ష్యం గోబెల్స్ ప్రచారమే. వారి లక్ష్యం విచ్చలవిడిగా కేసీఆర్ గారి మీద మాట్లాడి ప్రజలకు అర్థం కాదు, ఈ నీటి సంబంధించిన అంశాలు, ఈ సాంకేతికపరమైన అంశాలు అర్థం కాదు, తిన్నాడు 1,00,000 కోట్లు అని చెప్పి ఎన్నికల ముందు నమ్మబలకడానికి ఏ రకమైన ప్రయత్నం చేశారో ఈ ఏడాదిన్నర కూడా అదే ప్రయత్నం చేశారు. ఇవాళ వచ్చిన నివేదికను కూడా ఆ రకంగా ప్రజెంట్ చేసి నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కనుక ఎంత తప్పిదం అనేది తర్వాత రాత్రి మాకు కూడా మీరు అన్నట్టు కొంచెం కన్ఫ్యూజన్ ఉండే. ఎక్స్పర్ట్స్ కమిటీ వాళ్ళు కూడా వద్దన్నా కూడా ఎందుకు నిజంగా మేము మాత్రం సాంకేతిక నిపుణులం కాదు కదా, పొలిటీషియన్స్ అంతా పొలిటీషియన్స్. కానీ కేసీఆర్ గారే ఇంజనీర్ లా బిహేవ్ చేయడం అనేది ప్రకాష్ రెడ్డి గారి అబ్జెక్షన్. ప్రకాష్ రెడ్డి గారి అబ్జెక్షన్ అదే. జీవితం అంతా దాని మీదనే, ఇంజనీర్ కావాల్సిన అవసరం లే, జీవితం అంతా జియోగ్రఫికల్ గా తెలంగాణ కావాల్సిన నీటి వనరుల మీద, నీటి లభ్యత మీద, నీటిని తీసుకొచ్చే విధానం మీద ఆయన రాజకీయ జీవితం అంతా కూడా ఆలోచనలు చేసి పరిశోధనలు చేసి ఇంచు తిరిగి చేసిన ప్రయత్నం అది. ఊరికైనా మాట్లాడితే ఎట్లా అండి? ఆ ఇంజనీర్స్ ఎక్స్పర్టు ఏం చెప్పిండ్రు, వారు చెప్పింది ఏంది? రాత్రి వద్దన్నా కూడా అక్కడ మేడిగడ్డ దగ్గర చేశారు. మేడిగడ్డ దగ్గర ఏమొద్దన్నారు? ఇప్పుడు మొత్తం నివేదికలో చూసాం. ఇంజనీర్స్ వాళ్ళు సబ్మిట్ చేసిన అఫిడవిట్స్ కూడా ఇప్పుడు మేము పేపర్లన్నీ కూడా తీసుకొని చూసాం. ఏమున్నది మీకు అర్థం కాలేదా కళ్యాణ్ గారు? అంటే ఏమన్నారు వాళ్ళు? డైరెక్ట్ మేడిగడ్డ నుంచి ఏదైతే మిడ్మానేర్ ఉందో మనం పంపించలేము, అక్కడ క్వారీస్ ఉన్నాయి, బొగ్గు గనులు ఉన్నాయి, అనుకూలమైనటువంటి పరిస్థితి లేదు కనుక ఆ మార్గం సరి అయింది కాదని చెప్పని అన్నారు. అన్నాకేమైంది? తర్వాత సుందిల్లా అన్నారం ద్వారా పంపింగ్ చేసి ఎల్లంపల్లిలో నీరు పోసి తీసుకెళ్లే విధానానికి సంబంధించి వాళ్ళు క్లియర్గా అక్కడ రిపోర్ట్ ఇచ్చారు. నదిలో నుంచే ఎల్లంపల్లి ద్వారా మిడ్మానేరు పంపించడం అనేది సరి అయిందనేది ఎక్స్పర్ట్స్ కమిటీ చెప్పారు కదా. దీనికేం సమాధానం చెప్తారు? ఇవన్నీ ఆధారాలు ఉన్నాయి. కేవలం రాజకీయపరమైనటువంటి అంశాలే తప్ప మరొకటి కాదని చాలా స్పష్టం. ఏమన్నా అంటే ఎన్డీఎస్ఏ ఏమైనా పారామీటర్ అని మనం అంటున్నాం. మరి ఎవరండి ఎన్డీఎస్ఏ బాధ్యుడు? చంద్రశేఖర్ అయ్యారు కదా. ఈయన ఇంతకుముందు ఏ పోస్ట్లో ఉండే? పోలవరం అథారిటీ చైర్మన్గా ఉన్నాడు. పోలవరం అథారిటీ చైర్మన్గా ఉన్నప్పుడు 3 సార్లు పోలవరం కొట్టుకపోయింది
వేల కోట్ల రూపాయల విధ్వంసం అక్కడ జరిగిందనేది అక్కడ అంశాలు ఉన్నాయి, నివేదికలు ఉన్నాయి, అక్కడ కావాల్సినటువంటి ఆధారాలు ఉన్నాయి. మరి ఆయనే కదా, మరి ఇదే చంద్రశేఖర్ అయ్యారు కాదు కదా, మరి ఎందుకు ఎన్డీఎస్సీ అక్కడికి రాలేదు? అది కాదు రవీంద్రరావు గారు, కమిషన్ రిపోర్ట్ ఇలా ఎందుకు వచ్చింది అనుకుంటున్నాను. ఇందులో చాలా అంశాలు ఉన్నాయి. నిజాయితీయే లేదు. మీరు 9 నుంచి మేడిగడ్డకు మార్చడంలో నిజాయితీ లేదు అనే వర్డ్ కమిషన్ వాడింది. మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, మనందరం కూడా అర్థం చేసుకోవాల్సింది, కమిషన్ ఏ నివేదిక ఇచ్చింది అనేది మొత్తం 665 పేజీలు, అందులో ఈ వర్డ్ ఉంది. నివేదిక అనేది చూడాలి. తర్వాత ఆయన పెద్ద అతిథుడేం కాదు కదా, అన్ని చదవాలి, అన్ని చూడాలి, రాజకీయ కోణం చూడాలి, మానవీయ కోణం చూడాలి, ఆ ప్రాధాన్యత కోణం చూడాలి, నిజంగా నీరు అందించాలనేటువంటి ఒక సంకల్పం చూడాలి. కేసీఆర్ గారి సంకల్పం డిఫరెంట్, టెక్నికల్ అంశం అనేది డిఫరెంట్. ఇంకొక అంశం ఏంది అంటే పారామీటర్, అంటే అక్కడ కాదు ఇక్కడ కట్టవచ్చు కదా. నిజంగానే 9 దగ్గర కట్టాల్సి ఉంటే ఎందుకు కట్టలేదండి? నిజంగానే అనుమతులు ఉంటే కాలువలు రిజర్వాయర్ కట్టకుండా, బ్యారేజ్ కట్టకుండా కాలువలు దొవ్వచ్చా? దాని ఆంతర్యం ఏంటి? శ్రీనివాస్ గారిని అడుగుదాం. శ్రీనివాస్ గారు, నిజంగా 9 వద్ద నీటి లభ్యత ఉంటే మీరేం చేశారు? అప్పటికే 11,000 కోట్లు ఖర్చు పెట్టాం దాని మీద, ప్రాణహిత చర్యల మీద అని ఉత్తమన్నారు. ఆ తప్పు 3,000 కోట్లు పెట్టారని హరీష్ రావు గారు తెలిసారు, అది వేరే విషయం. ఎందుకు మీరెందుకు కట్టలే మరి 9 వద్ద? కేంద్రంలో కూడా వారే ఉన్నారు. అప్పుడు 10 ఏళ్ళు మీరే కదా, 2004 నుంచి 14 వరకు. ఆలోచనే జలయజ్ఞంలో భాగంగా అనేక కార్యక్రమాలు నిర్మాణం చేసినాము. మీకు వరద కాలువ కానీ, ఎంఎండి కానీ, ఇవన్నీ నిర్మాణం చేసే క్రమంలో ఆ కార్యక్రమం ముందుకు పోవడము, ఎన్నికలు రావడము, ప్రాధాన్యతలు తగ్గడము, తెలంగాణ ఉద్యమం రావడము, రాజశేఖర్ గారు మరణించడం, ఇవన్నీ కారణాలు ఉన్నట్టు సందర్భం. ప్రాణహిత చేవల పూర్తి చేయాలనే ఒక లక్ష్యం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఉన్నది. ఆ లక్ష్యం అందరికీ తెలుసు. ఆ తదుపరి ఏం జరిగింది? రాజశేఖర్ గారి మరణం తర్వాత తెలంగాణ ఉద్యమము, తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రులు మారడము, ప్రాధాన్యతలు మారడము, తర్వాత తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ప్రాణహిత చేవలకు సంబంధించిన ప్రాధాన్యత క్రమాన్ని వాళ్ళు అర్థం చేసుకొని ముందుకు పోయి ఉంటే ఇన్ని సమస్యలు వచ్చేటివి కాదు కదా అనేది ఒక చర్చ ప్రజల్లో జరుగుతుంది, తెలంగాణ వ్యాప్తంగా కూడా జరుగుతుంది. ఈరోజు ఎన్డీఎస్ఏను ప్రభావితం చేసింది అనేటువంటి చర్చ ఇంతకుముందు వచ్చినప్పుడు నేను మాట్లాడే ప్రయత్నం చేసిన. 2023 డిసెంబర్ 3 కంటే ముందే, ఈ ప్రభుత్వం రాకంటే ముందే, బహుశా 45 రోజుల ముందు 50 రోజుల ముందు అక్కడ జరిగినప్పుడు ఎన్డీఎస్ఏను నీటి వదిలేయమంటే టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నీటిని వదిలివేయడం మొదలుపెట్టారు. అప్పటికే ఇప్పుడు నీటిని నిల్వ ఉంచాలంటే వాళ్ళు ఎన్డీఎస్ఏ ప్రామాణికం కావాలి కదా, ఎన్డీఎస్ఏ అనుమతి ఉంటే తీసుకుని ఆపుదామని చెప్పి అనుకుంటున్నాం. ఒకవేళ ఇప్పుడు వీళ్ళు చెప్పిన విధంగా ఆపితే మంచి అయితే పర్లేదు, చెడై ఇప్పుడు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి 2-3 సార్లు చెప్పాడు, కింద 40 గ్రామాలే భద్రాచలంతో పాటు సమ్మక్క సాగర సమస్య ఇవన్నీ కూడా పోవడానికి ఒక ప్రమాదం ఉంటే ఉన్నదని చెప్పినటువంటి పరిస్థితి కూడా చెప్పిన సందర్భం ఏది అంటే, నిన్నటి రోజు ఘోష్ గారి విచారణకు సంబంధించి కమిషన్కి సంబంధించినటువంటి 665 పేజీల నివేదిక తెలంగాణ ప్రాంత ప్రజలని కాదు, నేను చెప్తున్న కళ్యాణ్ గారు, నేను ఢిల్లీకి రాత్రి వచ్చిన మార్నింగ్ దిగితే అంతర్జాతీయ జాతీయ స్థాయిలో కూడా చర్చ జరుగుతూ ఉంది. కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు వాస్తవాలు ఈరోజు కమిషన్ ముందు ప్రజల ముందు పెట్టినటువంటి సందర్భంలో ఈరోజు మాకు కక్షపూరితంగా వారిని ఏదో అరెస్ట్ చేసి తీసుకుపోవాలని చెప్పిన ఆలోచన లేదు. సరే దానివల్ల అరెస్ట్ అవుతారా కాదనే కదా, వాస్తవాలు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తూ అసెంబ్లీలో కూడా చర్చ పెడుతూనే ఉంటున్నాం. మా పారదర్శకతను అర్థం చేసుకోండి దయచేసి. ఈరోజు ఇంతకుముందు ప్రకాష్ అని ఒక మాట్లాడాడు, ఏదో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిపి కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు కలిసి ఈరోజు ఈ నివేదిక రూపొందించినట్టుగాని. రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ కలిసే అవకాశం ఉందా అండి? కేసీఆర్ను గద్దె దించిందే రేవంత్ రెడ్డి గారు కదండి, కేసీఆర్ బీఆర్ఎస్ గద్దె దించిందే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కదా. ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఆమడ దూరంలో మేము ఉన్నట్టు సందర్భం. ఈరోజు సరే కేంద్రంలో ఈ 10 ఏళ్ళు వీళ్ళ అధికారంలో, వీళ్ళ 10 ఏళ్ళు అక్కడ అధికారంలో ఏం జరిగిందని కూడా అనేక సందర్భం చెప్పినాం. ఏదేమైనప్పటికీ కాళేశ్వరం తమ్మడి అట్టి దగ్గర నుంచి కాళేశ్వరం మేడిగడ్డ అన్నాల సుందిరలకు మార్చడమే పెద్ద తప్పైనట్లుగా అనేక సందర్భాలు జరుగుతున్నప్పుడు అసలు అక్కడ మొత్తం ఇసుక తిన్నెలపైన నిర్మాణం జరిగినటువంటి తీరుతెన్నులు ఈరోజు మనం 2 పిల్లలే కుంగిపోయినాయి కదా, ఇంకా బ్యారేజ్ ఉంది కదా అంటే ఇప్పుడు ఎన్డీఎస్ఏ చెప్తే నీళ్ళు ఆపుతాం కదా. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనేది దేశవ్యాప్తంగా ఒకే నిర్ణయం తీసుకున్నటువంటి చర్చ. అలాంటి వాళ్ళు వద్దంటున్నప్పుడు మేము అక్కడ తెమ్మిడి అట్టి దగ్గర తప్పనిసరిగా ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తాం. అక్కడి నుంచి రాష్ట్ర రైతాంగం సాగునిచ్చేటువంటి ఏర్పాటు కూడా ఈ ప్రభుత్వం చేస్తూ అందులో ఏమాత్రం అనుమానం లేదు. అప్పుడు ఎందుకు మీరు చేయలేకపోయారంటే చెప్పండి, ప్రాధాన్యతలు మీకు చెప్పలేదు. ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు
తుమ్మిడిగట్టు వద్ద కూడా కడతాం ప్రాజెక్ట్ అని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి కేసీఆర్ కుమ్మక్ అనేది అది జరిగే పనేనా అని శ్రీనివాస్ గారు అంటున్నారు. ఓవరాల్గా ఈ కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఇప్పుడు వచ్చింది, అసెంబ్లీలో చర్చకు రాబోతుంది. ఏం జరుగుతుంది అంటారు ఫైనల్గా? నేను అసెంబ్లీకి రాబోతున్నటువంటి చర్చ అసెంబ్లీలో 4 రోజులు 3 రోజులు చర్చిస్తారండి. ఒకరికొకరు తిట్టుకుంటాం, మీడియాలో వార్తలు వస్తాయి, మేము టీవీలో మాట్లాడుకోవడానికి పనికి వస్తాయి, అంత తప్ప ఏమీ జరగదు. ఆ తర్వాత సిట్ వేస్తారు. ఆ సిట్టు తోటి కూడా అయ్యేది అదొక 20 నెలలో 15 నెలలో పొద్దు గడుస్తుంది. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అయిపోతుంది. మళ్ళీ ఈ చర్చ మొదలు మళ్ళీ ఇంకో చర్చ. మీ ప్రభుత్వం వస్తుంది కదా, మీ ప్రభుత్వం వచ్చాక ఏం చేస్తారు మీరు? ఎట్లా మీదే కదా రాబోయేది అంటున్నారు. మా ప్రభుత్వం వస్తుంది కళ్యాణ్, వాళ్ళు అంటున్నారా? నేను అనట్లేదు, వాళ్ళు వాళ్ళ ప్రభుత్వం వస్తుంది అంటున్నారు, వాళ్ళ ప్రభుత్వం వస్తుంది అంటున్నారు. మీరేం చేస్తారు అంటున్నారు. ఇప్పుడు కాదండి, బయట బీజేపీ వాళ్ళు చెప్తున్నారు కదా రాబోయేది మాదే అని. దాని గురించి మా ప్రభుత్వం కళ్యాణ్ గారు మా ప్రభుత్వం వస్తుంది, మా ప్రభుత్వం వస్తుంది. పక్కా ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అన్ని అవకతవకలు, అన్ని అక్రమాలు, నాట్ ఓన్లీ దిస్ అయితే మేము ఎందుకు అన్ని బయట పెడతాము. మేము ఇంకొక మాట కూడా చెప్తాను, ఇది ఒక్క కమిషన్ గురించే కాదండి. ఎలక్ట్రిసిటీ బోర్డు మీద కమిషన్ వేశారు, గొర్రెల మీద కమిషన్ వేశారు, లేకపోతే ఫార్మర్ రేస్ మీద వేశారు, భూముల అమ్మకం మీద వేశారు, అన్నిటిని కూడా నీరు గార్చేశారు. ఏ కమిషన్ చర్చ లేనే లేదు. ఇప్పుడు ఇది కూడా క్లోజ్ చేసేస్తారు, ఇంకో 6 నెలలో ఏడాదిలో క్లోజ్ చేస్తారు. ఎక్కడ చర్చ ఉండదు. ఇది కేసీఆర్ గారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ కలిపి పోటీ చేస్తారు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో. వాళ్ళు ఢిల్లీలో వాళ్ళ క్యాండిడేట్ ప్రధానమంత్రి గారికి చేసే ప్రయత్నంలో ఒక్కొక్క అడుగు వేస్తున్నారని అభిప్రాయం. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ వచ్చింది. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క అందరూ మాట్లాడారు దానిపైన. రిపోర్ట్ మొత్తం కూడా ఆ ఒక్కటి చుట్టే జరిగింది. ఆయనే డిజైనర్, ఆయనే ప్రొడ్యూసర్, ఆయనే డైరెక్టర్ కాళేశ్వరానికి, ఆయనే కేసీఆర్. సరే, అఫ్కోర్స్ హరీష్ రావు వచ్చి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు, కానీ ఈ విషయాన్ని బయటకు వచ్చి కేసీఆరే చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. వస్తారా ఆయన? అడుగుదాం. తక్కలపల్లి రవీంద్రరావు గారు ఉన్నారు. రవీంద్రరావు గారు, కేసీఆర్ మొత్తం మౌన ముద్ర 10 ఏళ్ల నుంచి ఏదో చేశారు, డెవలప్మెంట్ చేశారా, అవినీతి అందులో జరిగిందనే ఆరోపణలు ఇవన్నీ చాలా ఉన్నాయి. ఆయన బయటకు రావట్లేదు, ఎక్కడ నోటు తెరవట్లేదు, ఎక్కడ ఏం చెప్పట్లేదు. అది పార్టీ ఇష్యూ కానీ ఇంకేది కానీ ఇది మీ పార్టీపై, మీ పార్టీ ఉనికికే ప్రమాదంగా మారిన ఒక పెద్ద అభాండం. దీన్ని నిజము అని అనట్లేదు, తప్పు అని కూడా అనట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా కేసీఆర్ రారా? ఎందుకంటే 10 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఏదో పెట్టబోతున్నారు, కాళేశ్వరం కమిషన్ రిపోర్టు పెట్టబోతున్నారు. అక్కడ వచ్చి చెప్పే అవకాశం ఉందా? కేసీఆర్ గారు, మీకు మనకి సుదీర్ఘమైన ప్రయాణం మనం ఉద్యమ సమయంలో చూసాం. ఈ రకంగా ఎన్నిసార్లు ఒత్తిళ్లు వచ్చి ఉండొచ్చు. అనేక కీలక ఉద్యమ ఘట్టాల సందర్భంలో కేసీఆర్ గారు ఒక అడుగు వెనక్కేసి తగ్గిన సందర్భాల్లో ఉద్యమం చేయి దాటిపోతుంది, కొంతమంది కావాలని హైజాక్ చేస్తున్న సందర్భంలో కీలకమైనటువంటి ఆ దిశను నిర్ణయించడంలో ఎన్ని ఆరోపణలు, ఎన్ని కుట్రలు, ఎన్ని రకాల పదజాలాలు కేసీఆర్ గారి మీద జరిగినాయి దాడులు మనకు తెలీదా? ఏంటి కేసీఆర్ గారు మౌనం వెనుక అమ్ముడు పోయారని విశృంఖలతతో కూడిన అనేకమైనటువంటి దాడులను మనం చూసాం. అవన్నీ అధిగమించిన నేత ఆయనే. అన్నిటినీ అలవోకగా ఎదుర్కొన్న నేత. సందర్భం, సమయం చూసి ఎంత భయంకరంగా దెబ్బ కొడతాడనేది ఖచ్చితంగా కేసీఆర్ గారికి తెలుసు, ప్రజలకు తెలుసు. ఇక్కడ ఒక్క విషయం, సాంకేతిక పరమైన అంశం, అనేక లోతుగా చర్చించాల్సిన అంశం, ప్రజలకి అర్థం అయ్యే రీతిలో తీసుకెళ్లడంలో జరుగుతున్న గందరగోళాల మధ్యన కొంత చర్చ జరగాలి. జరగనివ్వండి. వారు చెప్పే రోజున మీరు అన్నట్టుగా చెప్తారు, అన్ని పటాపంచలు అవుతాయి. కానీ 1 కాదు, 2 కాదు, 3 కాదు. ఇంతకుముందు ప్రకాష్ రెడ్డి గారు బీజేపీ నేతల మీద చాలా గౌరవం ఉండేది, చాలా పద్ధతిగా మాట్లాడేది. ఇవాళ వారు ఎంత తెగించి మాట్లాడుతున్నారండి. ఏదో కాంగ్రెస్కు బీఆర్ఎస్ పొత్తనేది మాట్లాడడానికి అది భాష కూడా ఉండాలి కదా. ఏం ఊహించారు మీరు? బోస్ కమిషన్ కేసీఆర్ని జైల్లో పడేయండి అనగానే తెల్లారే జైలు వేస్తారని ఊహించారా మీరు? ఏం ఊహించారు బీజేపీ నేతలు? ఏ అంచనాకు వచ్చారు? ఇవాళ దీంట్లో ఏం లేదు, ఇలా కేసీఆర్ ఏం చేయలేరు, ఈ నివేదికల అవినీతి తేల్చలేదు, గోస్ కమిషన్ దాంట్లో అవినీతి తేలిందా? 94,00,000 కోట్ల రూపాయల ఎంటైర్ కాళేశ్వరం ప్రాజెక్టు మీద గోస్ కమిషన్ విచారణ చేసిందా?
కేవలం 3 బ్యారేజీల మీద 2 బ్యారేజీలు బాగున్నాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కదా మాట్లాడింది. ఆయన మాటల్లోనే ఇవాళ ఆన్ రికార్డెడ్ ఉంది కదా. ఇక ఉన్నది మేడిగడ్డ మేము పూర్తి చేస్తాం, ఆ బ్యారేజీని రిపేర్ చేస్తామంటే మెగా వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ఈ ఎన్డీఎస్ఏ మీద మాట్లాడుతుంటారు. ఎన్డీఎస్ఏ ఎందుకో పోలవరం మీద పోలేదు, ఎందుకో నివేదిక ఇవ్వలేదు. అంటే ఒక రవీంద్రరావు గారు, ఈ ఇష్యూలో కాంగ్రెస్ సర్కార్ కమిషన్ ఏర్పాటు చేసింది, రిపోర్ట్ వచ్చింది. అంటే మీ అంచనా ఏంటి? ఏం జరగబోతుంది, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, దానికి మీ దగ్గర ఉన్న విరుగుడు? మా అంచనా ఎన్నికల ముందు అవినీతి జరిగింది, బాగా అవినీతి చేసిండ్రు కేసీఆర్ గారు, బాగా బలిసిపోయి సంపాదించుకున్నారని ప్రచారం చేశారు. దాన్ని నిలబెట్టడం కోసం ఈ ఏడాదిన్నర నుంచి ప్రయత్నం చేస్తున్నారు. ఈయన నిత్యం ఢిల్లీకి పోయి మోడీ గారితో కోఆర్డినేషన్ మా మీద బదనాం చేస్తాడు. ఇవాళ ప్రకాష్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి, మీ మోడీ గారితోటి అవగాహనకు వచ్చిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు భుజం మీద తుపాకీ పెట్టి మమ్మల్ని కాల్చడానికి చేసే ప్రయత్నం. కేసీఆర్ వెంటబడు, కేసీఆర్ని జైల్లో పెట్టు, కేసీఆర్ కుటుంబంలో చిచ్చు పెట్టు, అనేక రకాలుగా విధ్వంసం చేయి, మీ పార్టీ అధికారంలోకి రాదు, నీ భవిష్యత్తు మేము చూసుకుంటాం, మేము అధికారంలోకి రావాలని ఇవాళ బీజేపీకి లైన్ క్లియర్ చేసే చర్యల్లో భాగంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు తీరున్నది. అందుకనే ప్రయత్నం, కళ్యాణ్ గారు శ్రద్ధగా వినాలి. ప్రయత్నం ఏంది? ఎన్నికల ముందు ఆ ప్రచారం ఏడాది 10 నెలలైంది, ఇప్పటిదానికే ఈ ప్రచారం లీకేజీలు రాయించడం. ఒకటి వీక్ అయిందనగానే కార్ రేసింగ్ వీక్ అయిందనగానే టెలిఫోన్ ట్యాపింగ్ వస్తుంది, టెలిఫోన్ ట్యాపింగ్ వీక్ అయిందనగానే గొర్రెల స్కామ్ వస్తుంది, గొర్రెల స్కామ్ వీక్ అయిందనగానే ఈ యొక్క కాళేశ్వరం వస్తుంది, కాళేశ్వరం వీక్ అయింది అనగానే మళ్ళీ విద్యుత్ కమిషన్ వస్తుంది, ఇంకో కొత్త కేసు వస్తుంది. అంటే ఒకదాన్ని స్టాండ్ బై స్టెఫిన్ పెట్టుకొని నిత్యం క్యారెక్టరైజేషన్ చేసి అవినీతిని ఇక్కడ ప్రచారం చేస్తూ కేసీఆర్ గారు కుటుంబాన్ని బీఆర్ఎస్ లక్ష్యంగా ఎంచుకొని ఇవాళ నీ 6 గ్యారెంటీల 13 హామీలు ఇచ్చిన వాటిని డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా దీన్ని వాడుకుంటూ బీజేపీకి రోడ్డు మార్గం ఇవాళ రోడ్ మ్యాప్ వేస్తున్నాం అనేది చాలా స్పష్టం. ఇవాళ మోడీ రేవంత్ రెడ్డి కలిసి చేస్తున్న మోడీ రేవంత్ రెడ్డి కలిసి కేసీఆర్ ను టార్గెట్ చేస్తున్నారు, ఏదో చేయాలనుకుంటున్నారు, అది అయ్యే పని కాదు అనేది రవీంద్రరావు గారి వాదన. నీ టైం ఇస్తే ఎన్నో చెప్తాను, సాక్ష్యాధారాల ఘటనలు దీనికి ఆధారంతో కూడిన ఎన్నో చెప్తాను. ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి అండి, వారు కాంగ్రెస్ మరి రాహుల్ గాంధీ గారి అధీనంలో రాహుల్ గాంధీ గారి మార్గదర్శనంలో పనిచేస్తున్న రేవంత్ రెడ్డి గారు. మరొకవేళ అదే నిజం అయితే రేవంత్ రెడ్డి గారు మరి మోడీతో కలిసిన రేవంత్ రెడ్డి గారు అంటే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఉంచుతాడా తీసేస్తాడా? మరి మీనాక్షి నటరాజన్ పెట్టిరండి, మీనాక్షి నటరాజన్ ఎందుకు వచ్చింది అనుకుంటారు? పెట్టి కొడతారా? కొట్టండి. రేవంత్ రెడ్డి పోయింది అనుకోండి, మాకు పోయేది తెచ్చుకొని అండి, మాకు పోయేది అందుకోసమనే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అన్న విషయం మంచిది. అది రాహుల్ గాంధీ మార్గదర్శనంలో పనిచేస్తానని గుర్తుంచుకుంటే మంచిది. కాంగ్రెస్ బీజేపీ 51 నుంచి తెలుసు, కమ్యూనిస్టులతో కలిసినాం కానీ కాంగ్రెస్తో కలవలే ఇప్పటిదాకా. కాబట్టి మీరు ఎన్ని ఆరోపణలు చేసినా కాంగ్రెస్ బీజేపీ కలిసినాయి, ఇతర రేవంత్ రెడ్డి కలిసినని చెప్పిన ఆరోపణలని ప్రజలు నమ్మరు. వాస్తవం ఒకటి, మీరు 2004లో పొత్తు పెట్టుకున్నారు, 2028కో 29కో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వస్తున్న చిన్న చిగురాశ వచ్చింది, ఇక్కడ 99 సీట్లు వచ్చినాయని ఆశతోటి ఏమన్నా మళ్ళీ ఒకసారి కేసీఆర్ లాంటి పొత్తు పెట్టుకుంటే మళ్ళీ ఏమైనా పెరుగుతుందేమన్నా ఆశ పెరిగిందేమో తెలియదు. అందుకోసం ఆ దిశగా వాళ్ళ ప్రయత్నాలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. లేకపోతే కాళేశ్వర రిపోర్ట్ ఇట్లా వచ్చేది కాదనేది మా అభిప్రాయం. ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. మీ 6 గ్యారంటీలను డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ లో ఇవన్నీ తెస్తున్నారు అనేది. కళ్యాణ్ గారు డిసప్పాయింట్మెంట్ ప్రకాష్ రెడ్డి గారు ఇప్పుడు బయట పడరు కదా. ప్రకాష్ రెడ్డి గారు చాలా ఒకటి అమలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం. రవీంద్ర 6 గ్యారెంటీలు ఒకటి తర్వాత ఒకటి అమలు చేసుకుంటూ పోతున్నాం. ఆ కోణం వేరు, అభివృద్ధి సంక్షేమం ఓవైపు, అవినీతి అక్రమాలు గతంలో చేసిన ఆరోపణలపైన జరుగుతున్న విచారణ ఓవైపు. రవీంద్రనాథ్ ఏమంటుండు, మమ్మల్ని బదనాం చేయడానికి కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్ప మరోడు కాదంటుండు. అది ఇటీవలగా గొర్రెల స్కామ్కు సంబంధించిన 1000 కోట్లు ఒకే ఓజ్ది 200 ఖాతాలు ఇచ్చినట్టు తీసుకున్నట్టు అసలు పంపిణీ చేసినట్టు లేదనేది కాగు నివేదిక తప్పుపట్టిన తర్వాత
ఈ ఏదైతే కాళేశ్వరం సంబంధించినటువంటి దాని మీద పనిచేసిన అధికారులపైన ఏసీబీలు దాడులు జరిగితే వేల కోట్ల రూపాయలు సంపాదించినట్టు తేలిన తర్వాత ఇంకా మీరు ఎందుకు ఎన్నికేసుకుంటారు కేసీఆర్ కుటుంబాన్ని? అరే అవినీతి అక్రమాలలో ఆరు తేలిన వాళ్ళ కాళేశ్వరం కామధేను అయిందని, మీకు కాళేశ్వరం ఏటీఎం అయిందని, మీరు ఎన్ని రవీంద్రాన్ని ఎన్ని ఒప్పుకున్నా ఒప్పుకోకుండా వాస్తవాలు కొన్నింటి మనం ఒప్పుకోవాలన్నా మీరేమనంటే అది కాదన్నా వాస్తవాలు ఎవరన్నా ఒప్పుకోవాలి. కాంగ్రెస్ బీజేపీ కలిసే సవాల్ లేదు. రేవంత్ రెడ్డి గారు నిబద్ధత గల నాయకుడు, నిబద్ధత గల నాయకత్వం. ఈ రోజు నరేంద్ర మోడీ గారిని బీజేపీని కూడా సందర్భం వచ్చినప్పుడు ఎదిరించే ధైర్యం ఉన్నటువంటి వారు ఈ రోజు మా బీసీ బిల్లు మీద 3 రోజులు 5-6 ఏళ్ళు 3 రోజులు ఢిల్లీ ఉండి ఈ రోజు బీసీలకు న్యాయం చెప్పడానికి కోసం గట్టి నిలబడుతున్న వాళ్ళం. ఇలా కాదన్నా. ఒక్క నిమిషం అడుగుతున్నాను శ్రీనివాస్ గారు, మీరు నిజంగా గత ప్రభుత్వ వైఫల్యాన్ని మీ ప్రభుత్వ గొప్పతనాన్ని చూపుకోవడానికి మీకు అవకాశం వచ్చింది. ఎలాగో సుప్రీంకోర్టు ఇచ్చింది 10 మంది విషయంలో నిర్ణయం తీసుకోమని. ఆ 10 సీట్లలో రాజీనామాలు చేపించి ఎన్నికలకు పోతే తేలిపోతుంది కదా ఇద్దరిది. ఇక మళ్ళీ మేము మాట్లాడాం 10 మంది కనుక మీరు 10 మంది గెలిస్తే మాట్లాడడం. ఆ అంశంలోకి వెళ్తే 10 సంవత్సరాలలో 60 మంది ఎంపీలను ఎమ్మెల్యేలను పార్టీలు చీల్చి విల్ని చేసుకున్నటువంటి వీళ్ళకి మాట్లాడిన నైతికత ఎక్కడదండి కళ్యాణ్ గారు? మీరు ఎన్నికల్లో మాట్లాడి ఒకవేళ చెప్తున్నా అలాంటి ఉప ఎన్నిక గెలిచిన గణేష్ గారు గెలిచిండ్రు, గెలుస్తాము. కాంగ్రెస్ పార్టీ మన కంటోన్మెంట్ లో గెలిచింది, ఈ రోజు గెలుస్తాము. ఈ రోజు ఏదైతే స్పీకర్ గారు పరిధిలో ఉందో వారి యొక్క ఆలోచన విధానంగా వారి నిర్ణయం తీసుకున్నదో దానిపైన చర్చ జరుగుతుంది. అరే మీ విధానాలు నచ్చక మీతో నిన్న కాక మొన్న మళ్ళీ ఎక్స్ఎమ్మెల్యే అవుతారు మీకు బోల బాలరాజు గారు. బీజేపీ పోతున్నారన్నా మీరు మా మీద ఎట్లా? తక్కలపల్లి రవీంద్రరావు గారు, థ్యాంక్ యూ ప్రకాష్ రెడ్డి గారు. మొత్తానికి కాళేశ్వరం కమిషన్ మాత్రం కాకరేపుతుంది తెలంగాణ రాజకీయాల్లో. అది ఎవరికి ఇబ్బందిగా మారబోతుంది, ఎవరికి అది అడ్వాంటేజ్ కాబోతుంది, ప్రజలు ఎవరి వాదనతో ఏకీభవిస్తారు అనేది రానున్న రోజుల్లో తెలియాల్సింది. ఇది లంచ్ అవర్ డిబేట్.